దేవుని పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క మాట చేత మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రతి మంగళవారం మనం నేర్చుకుంటున్నటువంటి ఆధ్యాత్మిక విశ్వాసాన్ని పరీక్షించుకోవటం అనేటువంటి శీర్షికలో రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో నుంచి 29-30 వచనాల్లో ప్రభు భ్రష్ట మనసుకు అప్పగించకపోతే ఎంత బాగుంటుంది అనిపించే కొన్ని లక్షణాలు ఇక్కడ ఉంటాయి. ఒక్కసారి ఆ లక్షణాలలో మనం ధ్యానిస్తున్నటువంటి ఒక లక్షణ భాగాన్ని మరొకసారి గుర్తు చేసుకుందాం. 28 నుంచి, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ నొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. ఇట్టి విషయాన్ని పరీక్షించుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు సేవకు పిలిచెను. ఎంత బాగుంటుంది ఈ మాట. దేవుడు గర్భం ఇస్తానని వాగ్దానం చేసెను, ఇచ్చెను. అబ్బా ఎంత సంతోషం. దేవుడు వారి అప్పులు తీర్చెను, రుణములు తీర్చెను, గాయములు కట్టెను. ఇలాంటి పదాలు మనకు చాలా సంతోషాన్ని ఇస్తాయి. కానీ దేవుడు వారిని అప్పగించెను అన్నప్పుడు ఆ పదం ఎలా ఉంది? ఇష్టంగా ఉందా? ఎవరికి అప్పగిస్తాడు? భ్రష్ట మనసుకి. ఆహా, ఇది దేవుడి చేత దీవించబడటం అన్నట్టుగానే ఉంది మాట. ఇది దీవెన కాదు. ఒక విధంగా చెప్పాలంటే అది శాపము. ఇది కష్టకరమైనటువంటి పరిస్థితి. ఎందుకు ఇంత కష్టం తీసుకోవాలి? అక్కడ ఖచ్చితంగా చెప్తున్నాడు. చదువునానా? మనస్సులో దేవునికి చోటు ఇవ్వకపోతే ఈ బలహీనతలు ఉంటాయని చెప్తున్నాడు. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరము అనువాటితో నిండిన వారై కొండెగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులు నైరి. ఇక్కడ వరకు మనం చదివిన విషయాలు చూస్తే ఒకదాని తర్వాత ఒకటి ఒక్క లక్షణం ఒక మనిషికి ఉంటేనే ఆ మనిషిని ఇతరులు చాలా అసహించుకునే లక్షణాలు ఇవి. ఈ పైన మొదటి ప్రారంభం ఎలా ప్రారంభించాడో తెలుసా? తమ మనసులో దేవుని చోటి అని చెప్తూ అట్టివారు దుర్నీతి చేతను అనలా. సమస్తమైన దుర్నీతి అంటే ప్రతిదానికి ప్రిఫిక్స్ పెట్టాలి. సమస్తమైన దుర్నీతి, సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన లోభము, సమస్తమైన ఈర్ష్య. అంటే ఒక ఎక్స్ట్రీమ్స్ చూసేస్తామంట. ఆ చెడ్డ లక్షణం తాలూకా రెండవ అంచు ఏంటంటే, ఇంకా వీడిని భరించలేమురా అని ఎంత అసహించుకుంటామో ఆ స్థితికి, ఆ దుస్థితికి మనిషిని తీసుకెళ్తాడు. ఒకవేళ ప్రపంచంలో ఏదైనా నీకు శత్రుత్వం ఉంది అని అంటే, నన్ను అడిగితే సాతాన్తో నువ్వు పెట్టుకో, ఏదో ఒకరోజు వాడు సిగ్గుపడతాడు. కానీ దేవుడితో పెట్టుకోకు, జీవితంలో తెలగలేవు. దేవుడు మనకు శత్రువు అవ్వకూడదు. ఏ శత్రువునైనా నువ్వు గెలవగలవు, కానీ దేవునితో శత్రుత్వం మాత్రం ఈ భూమి మీద నీ మనుగడ సాగదు, నిత్యత్వంలోకి వెళ్ళడానికి అవకాశం ఉండదు. రెండు చోట్లకు నష్టపోతావు. సో దేవుని చేత శత్రుత్వం తెచ్చుకోకుండా ఉండండిరా బాబు అని చెప్పి ఇన్ని లక్షణాలను మనకు హెచ్చరికగా పెట్టాడు. దీనిలో మనం చూస్తున్నాం మాట తప్పువారు, కవనెంట్ బ్రేకర్స్. మాట తప్పటం అనేది ఒక సింపుల్గా అబద్ధం ఆడడం దగ్గరే ప్రారంభం అవ్వదు. అబద్ధాన్ని నువ్వు జస్టిఫై చేస్తావు. అది దేవుని యొక్క మాటకు వ్యతిరేకమైనటువంటి లక్షణంగా బైబిల్ చెప్తుంది. ఈరోజు ఒక మాటను కొంచెం లోపలికి వెళ్ళటానికి, మరొకసారి లోపలికి వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాము. 2 కొరింథీ పత్రికలో 9వ అధ్యాయము 7వ వచనంకి రండి. ఈ అధ్యాయం 2 కొరింథీ పత్రిక 9 అనగానే మనుషులందరికీ, అంటే బైబిల్ చదివే వాళ్ళకి సుపరిచితమైనటువంటి అధ్యాయం ఇది. ఏంటి? 2 కొరింథీ 9లో డబ్బులకు సంబంధించిన విషయాలు ఉంటాయి. కాబట్టి సేవకులు ఎవరైనా ఆశీర్వాదాలకు సంబంధించిన విషయాలు ఏమైనా మాట్లాడాలనుకుంటే, డబ్బులు ఇవ్వాలి అనేటువంటి మాటలు తీసుకోవాలనుకుంటే ఈ వచనాలు ఎత్తిపెడతారు. అంటే కానుకలు, దీవెనలు, ఆశీర్వాదాలు అని అంటే ఈ అధ్యాయం తీసేస్తే మీకు ఏదో ఒక వచనం లోబడిపోద్ది అనమాట. కాకుండా ఆ వచనంలోనే మరొక అంతరార్థం కూడా ఉంది. 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయంలో 7వ వచనం చూడండి. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తమ హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. రైట్. దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రేమించును. ఇది మన కానుకల పండగకు ముందు రాసేస్తాం కదా.
ఎక్కడికి వెళ్ళినా కానుకల దగ్గర ఉండేది ఈ వచనాలే కదా. సరే, ఉత్సాహంగా ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తాడు అనే దానికి ప్రిఫిక్స్ ముందు వాచనం ఏముందో తెలుసా? సనుగు కొనకయు ఆ, బలవంతముగా కాకయు ఉమ్. ప్రతివాడును తమ హృదయములో సో ఇక్కడ నిశ్చయించుకున్న అండర్లైన్డ్ ప్రకారము పాయింట్ ఏంటంటే హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం. ఇక్కడ దేవునితో సంబంధం అనేటువంటిది హృదయములో నీవు నిశ్చయించుకున్న దానిని నువ్వు బయటకు ప్రదర్శించున్న దానితో వ్యక్తపరచాలి అనేటువంటిది ఈ భావం. ఇక్కడ అర్పణ గురించియో కానుక గురించియో ధనం గురించియో మాట్లాడుతున్నప్పుడు సందర్భాన్ని బట్టి అది తీసుకోవటం తప్పలేదు. కానీ నీ హృదయంలో నిశ్చయించుకున్నవి, నిశ్చయించుకున్నట్లు, నిశ్చయించుకున్నది, నిశ్చయించుకున్న దానిని నిశ్చయించుకున్నట్లు అన్నిసార్లు చెయ్యగలగడము ఈ వచనం యొక్క ప్రాధాన్యత. ఇది నాట్ ఓన్లీ ఎ గివింగ్. ఇక్కడ డబ్బు మాత్రమే అనేటువంటి పదము మనం తీసుకునే పదం కాదది. నేను ఒక మాట ఇచ్చాను అంటే ఆ మాట కూడా చాలా విలువైనదే. ఆ మాట ద్వారా నా వ్యక్తిత్వాన్ని బయట కనపరుస్తాను. నా మాటయే నన్ను రిప్రజెంట్ చేస్తుంది. ఆ మాటకు నేను నిలబడే స్థాయి నా విలువను పెంచుద్ది, నా నైతికతను పెంచుద్ది, నా వ్యక్తిత్వాన్ని పెంచుద్ది, నన్ను గనపరుస్తుంది, నన్ను మర్యాదస్తుడి స్థానంలో నిలబడద్ది. కొన్నిసార్లు మన పితరుల కాలంలో మనం చూసేటప్పుడు వారికి ఉండేటువంటి విలువ, ఆ రోజుల్లో ఆస్తి ఏంటి? పశువులు, భూమి కూడా విలువ లేదు. మీరు ఇక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలు, మనకి ఈ జస్ట్ 25 ఇయర్స్ వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ అబౌట్ 25 ఇయర్స్ ఉండేటువంటి వాళ్ళు ఎవరికైనా ఈ రోజు నుంచి 25 ఏళ్ళు పైకెళ్ళి వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ ఈ ఈ ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ ప్లేసు ఎవరైనా వచ్చి ఇది తీసుకోండి, ఈ గజం 50 రూపాయలు చూసి ఇవ్వండి అంటే ఎవడెక్కుతాడు ఈ కొండ అన్నోళ్ళం కాదా? ఈ ఊర్లన్నీ ఎలా ఎంత అమ్ముతామంటే ఎవడు కొనలేదు. ఇప్పుడు విలువ లేదు, దానికి భూమికి విలువ లేదు. కానీ ఎందుకు పనికిరానివి ఇప్పుడు ఊరికి సెంటర్ అయి కూర్చున్నాయి. గజం ఏమీ కాకుండా 20 లక్షలు, 30 లక్షలు, బ్లాక్లో ఇంకా కొంచెం ఎక్కువగా అమ్ముతున్నారు. విలువైనది ఏంటి అని అంటే ఆ రోజుల్లో ఈ రోజుల్లో నిలబడేది భూమి కాదు కానీ మాట. ఒక మాట అన్నాడండి మా నాన్నగారు అంటే నాన్నగారు మాట ఇచ్చారట, అంతే. ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా సైలెంట్ అవటమే. మాట వ్యక్తులను, వ్యక్తిత్వాలను స్థిరపరుస్తుంది. దేవుడు ఒక మాట ఇచ్చాడనంటే ఆ మాట సున్నా పొల్లు నువ్వు నేను మార్చడానికి అవ్వదు. నెంబర్ 1. భూమి ఆకాశం గతించినా కూడా అది దాన్ని ఎవడూ కూడా దాన్ని మార్చడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి. అంత స్థిరముగా నిశ్చయించుకున్న దానిని చెయ్యటానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు, దేవుని పక్షంగా నువ్వేమైనా చెయ్యాలి అనుకుంటే ఈ వచనాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. హృదయంలో నిశ్చయించుకున్న దానిని నువ్వు చెల్లించాలి, లేకపోతే ఇవ్వాలి, లేకపోతే నిలబెట్టాలి, లేకపోతే చెప్పాలి, లేకపోతే అనుకున్న దాని ప్రకారమే చెయ్యాలి తప్ప మనుషులు అన్నారని, ఎవరో ఇది అంటారని, వెనక బ్యాక్గ్రౌండ్లో మళ్ళీ మనకేదో నష్టం కలుగుద్దేమోనని మాట తప్పకూడదు. ఈ విషయాన్ని చాలా వాక్యం హెచ్చరికగా మనతో మాట్లాడేటువంటి కొన్ని అంశాలు మీతో చెప్పాలి. ఒకసారి విశ్వాసి జీవితంలో ఎంత చక్కగా దేవుడు ఒక వ్యక్తిని పరీక్షిస్తాడంటే మొదటి ఈ మాట గుర్తుపెట్టుకోండి. నీ జీవితంలో నీవు పొందిన దానికి దేని గురించి అయినప్పటికీ కృతజ్ఞతలు చెల్లించని తనము నీకు ఏదైనా ఉంటే అది మాట నిలబెట్టుకోలేకపోవడమే. నెంబర్ 1. కృతజ్ఞతలు చెల్లించనిది ఏదైనా నీకు బాకీ ఉంటే నీ హృదయములో నేను పొందుకున్న దానికి దేవుని వలన అని నీ హృదయం నిశ్చయించబడినప్పుడు నీవు మాట తప్పిన వాడితో దేవుడు చూస్తాడు. ఏ ప్రాపర్టీ అయినా, ఏ సిచ్యువేషన్ అయినా, ఏ స్టాండర్డ్ అయినా, ఏ వాల్యూ అయినా నేను ఇదేది పొందుకున్నానో ఇది దేవుని దయ వలన అని నోటితో చెప్పేసి కృతజ్ఞతలు చెల్లించకపోతే కుదరదు. బైబిల్ చాలా చక్కగా చెప్తుంది, కృతజ్ఞతా స్తోత్ర బలులు అర్పించుచు ఆయన గుమ్మములోనికి ప్రవేశించండి. దేవుని దగ్గరకు వస్తున్నాను అనేటువంటి స్పృహలో నీవు దేవుని దగ్గరికి రావాల్సింది ఏంటట? కృతజ్ఞతా స్తోత్ర బలులతో, కృతజ్ఞతార్పణలతో ఆయన సన్నిధిలోనికి రావాలి. సో హృదయపూర్వకంగా నీవు కృతజ్ఞతలు చెల్లించలేని సందర్భాలు ఎప్పుడుంటాయి చెప్పండి? నీకు నచ్చనప్పుడు, నీకు నష్టం కలిగినప్పుడు, నీకు బాధ కలిగినప్పుడు, నీకు వేదన కలిగించిన సందర్భాలు నీవు ఆశించినట్లుగా నీకు జరగలేదనుకోండి, ఖచ్చితంగా వాటి మీద నువ్వు వ్యసన పడతావా లేదా? అప్పుడు దేవుని కృతజ్ఞత చెల్లిస్తావా? చెల్లించం కదా. కోర్టుకు వెళ్ళారు, సుమారు ఒక 70 కోట్ల ప్రాపర్టీ, 70 crores, ఇక్కడ రెడ్నమ్ గార్డెన్స్లో 70 కోట్ల ప్రాపర్టీ. కోర్టుకు వెళ్ళేటప్పుడు
చాలామంది సేవకుల దగ్గరికి వెళ్తూ ఉంటారు, ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. అన్ని కోట్లు కలిగినటువంటి ప్రాపర్టీకి తగ్గ వాళ్ళు కూడా ఎలా ఉంటారు? పేదోళ్ళేం కాదు వాళ్ళు. సో వాళ్ళ చుట్టూ పాస్టర్లు కూడా ఎలా తిరుగుతూ ఉంటారు, వీళ్ళు సేవకుల చుట్టూ మీటింగులు సంఘాలు చుట్టూ ఎట్లా వెళ్తూ ఉంటారు. అట్లాంటి ఒక సందర్భంలో వారు అక్కడికి వెళ్తునేటప్పుడు నా దగ్గర కూడా రావటం జరిగింది. మాట్లాడుతూ నన్ను ఒకవేళ దేవుడు దాన్ని మీ చేతుల్లోంచి తీసి మరొకరికి ఇస్తే మీరు దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తారా అని అడిగాను. ముఖం మాడిపోయింది, ఒక్కసారి మారిపోయింది. ఇన్ని సంవత్సరాల్లో మేము యేసుప్రభు నమ్ముకున్నప్పటి నుంచి ఎవరూ మాకు ఇలాంటి మాట చెప్పలేదు, మీరు ఎలా చెప్తున్నారు మాతో? అమ్మ నేను చెప్పలేదు, కృతజ్ఞతలు చెల్లించటానికి నీకు అన్నీ అనుకూలంగా ఉండేటప్పుడు నువ్వు చెల్లించే కృతజ్ఞతలు వేరు. నీకు అన్నీ వ్యతిరేకంగా ఉండేటప్పుడు దేవుడు కీడు చేయవాడు కాదు, దేవుడు అపకారం చేయుటకు అన్యాయస్తుడు కాదు, దేవుడు అబద్ధమాడుటకు నరుడు కాదు, అన్యాయం చేయటం దేవునికి అసంభవం, సర్వశక్తుడు అక్రమము చెయ్యడు. ఈ విషయాలలో దేవునికి కృతజ్ఞతలు చెల్లించే మనస్సు కలిగి ఉండడం దైవత్వం. మీకు అది ఉందో లేదో దేవుడు అడుగుతున్నాడు, అది చూసుకోండి అన్నాను. దేవునికి స్తోత్రం. 2 నెలలు వాయిదా పడింది, 3వ నెల తీర్పుకి వచ్చింది. తీర్పు వాళ్ళకి ఫేవర్గా రాలా, చర్చ్ మానేశారు. దేవుడిని వదిలిపెట్టలేదు, చర్చ్ మానేశారు. సో సందర్భంలో కలుసుకున్నాం. ఏమమ్మా ఏమైంది, జడ్జిమెంట్ ఏమైంది అని. నాకు తెలియదు రాలేదని. జడ్జిమెంట్ రాలేదు అంటే వాళ్ళకి ఫేవర్ అవ్వలేదని నాకు తెలియదు. సో మామూలుగా క్యాజువల్గా ఏమంటే, మీరు ఏ నోటితో మాట్లాడారు కదా. నిందారోపణకు హృదయం తెగబడినట్లు కృతజ్ఞతలకు తెగబడగలదా? వెంటనే నేను స్ట్రైక్ అయింది నాకు. మీరు ఇది రాకపోతే మీరు కృతజ్ఞతలు చెల్లించగలరా అని అడిగాను. బహుశా వీళ్ళకి తీర్పు వీళ్ళకి ఫేవర్ అవ్వలేదు, సో వీళ్ళకి రాలేదు. ఇన్ని కోట్ల నష్టాన్ని వీళ్ళు ఇప్పుడు భరించడానికి ఇష్టంగా లేరు, నష్టం కలిగినట్లుగా ఉన్నారు అని ఆలోచన చేశాను. నేను అన్నాను, అమ్మ దేవునితో మీ సంబంధం తెగిపోలేదుగా, దేవునితో మీరేమీ విడిచిపెట్టలేదు కదా, మీరు రక్షణ ఏం కోల్పోలేదు కదా అని అంటే, ఎందుకు కోల్పోతామండి, రక్షణ ఏం కోల్పోలేదు. ఆ మాట కూడా సాత్వికంగా రాట్లా. హృదయంలో ఏది నిండితే నోరు అదే కొక్కుద్ది. ట్యాంకులో ఏముంటే కింద నీళ్ళు అయ్యే వస్తాయి. ఆ ట్యాంక్ సరిగ్గా లేకపోతే నువ్వేం చేయగలవు? సో కఠినంగానే వస్తుంది. ఫేస్లో సంతోషం లేదు, ఆనందం లేదు, నవ్వు లేదు, అనవసరంగా నీ ముఖం చూశాను అన్నట్టు దుఃఖం కూడా ఉంది. సరే నేనే అర్థం చేసుకుని ఇంకా ఎక్కువసేపు ఉంటే మాటలు పెంచుకున్న కొద్దీ ఇంకా కక్కేస్తారు. ఆ తర్వాత మనం ఎత్తుకోలేము. తినేటప్పుడు పదార్థం చాలా బాగుంటుంది, కక్కితే మీకే అసహ్యం వేస్తుంది. తిన్నది మీరే, నోరు నీదే, కడుపు నీదే. ఆ అసహ్యత బయటకు వస్తుంది. ఆ అసహ్యత విచిత్రం ఏంటంటే, శుభ్రంగా సబ్బుతోనూ డెటాల్తో స్నానం చేసినా కూడా మీకు మళ్ళీ ఫీలింగ్ పోదు. సో అందుకే వినేటప్పుడు జాగ్రత్తగా వినమని బైబిల్ చెప్తుంది. అందుకే ఆ మాట ఎక్కువసేపు వింటే ఇప్పుడు అది నేను మళ్ళీ మర్చిపోలేను, ఆ వాసన నా మీదే ఉంటుంది, కక్కేది నా మీదే కదా, నా గురించే కదా. సో ఎందుకులే అని చెప్పి సరేనమ్మా మరి వస్తాను వందనాలని చెప్పేసి వెళ్ళిపోయాను. నేను మనిషిని అవ్వడానికి ఒక రోజు పట్టింది. ఆ సిచ్యువేషను అంటే అన్ని కోట్ల రూపాయల ప్రాపర్టీ రాలేకపోయినందుకు వాళ్ళంత ఫీల్ అయ్యారో నాకు తెలియదు, కానీ ఫేవర్ జడ్జిమెంట్ రాకపోవడం అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవడానికి నాకు ఒక రోజు పట్టింది. ప్రభువా ఏంటిది అని ఆ రాత్రి దేవుని సన్నిధిలోకి దుఃఖంతో అన్యాయం ఎందుకు జరిగిందని అడగం, అక్రమం ఎందుకు చేస్తావు దేవా, ఎందుకు ఇలా చేసావని అడగను. నాకు ఎప్పుడూ అలాంటి లక్షణాలు లేవు. నష్టం చేసినప్పటికీ కూడా దేవుడు నష్టం చేయటానికి దేవుడు కాదా అన్నాడు చూసారా యోబు. అప్పుడు ఆయన చూసినప్పుడు మనకు అర్థం అవ్వదు కదా. లాస్ట్లోకి వచ్చినప్పటికి 42 అంతా డబుల్ పోర్షనే కదా. 1 తర్వాత అక్కడ 0 స్థాయిలోకి వెళ్ళిన తర్వాత ఒక 1 లేదు, 2 రెట్లే ఉంది, డబలే ఉంది. 1 అనేది తీసేశాడు దేవుడు, 2లో పెట్టాడు. సో అది వస్తుంది కదా వీళ్ళకి, ఏం జరిగిందో అని ఆలోచించాను. వాళ్ళు అప్పీల్కి వెళ్తామని చెప్పారు, తర్వాత వెళ్ళారేమో తెలీదు, ఏమైందో తెలీదు. ఒక 10-12 సంవత్సరాలు కట్ చేస్తే జడ్జిమెంట్ వీళ్ళకి ఫేవర్గా వచ్చింది. ఇప్పుడు మీ మొక్కల్లో సంతోషం, ఆ రిలీఫ్ అయిపోయింది చూసారా. ఇప్పుడు మీదేదో వచ్చిన 70 కోట్లు ఫ్రీ అన్న వచ్చింది అన్నప్పుడు మీ మనసు చూసారా, ఒక్కసారి చూడాలి అంత భారం తగ్గిందో, అయ్యో అన్న ఫీల్ ఒక్కసారి ఫ్రీ అయ్యా చూసారా. ఆ సమయం నీ హృదయం ఎంత ఆనందించిందో నష్టపోయినప్పుడు అంత ఆనందించాలి. ఆ రిలాక్స్ ఉంది చూసారా, అమ్మయ్యా 70 లక్షలు పోతే పోయింది కానీ పరలోకంలో నాకు స్థానం ఇస్తాడు దేవుడు చాలు అన్న కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేని తనము మాట తప్పటమే. దేవుడు మంచి చేస్తాడా, కీడు చేస్తాడా? ఎప్పుడైనా అప్పుడప్పుడా? నీకు నచ్చితే ఒకలాగా, నచ్చకపోతే ఒకలా చేస్తాడా?
అలాంటప్పుడు నీ హృదయంలో దేవుని గురించినటువంటి స్థానం ఏ స్థాయిలో ఉంది? నష్టం కలిగించినప్పుడు, లాభము కలిగించినప్పుడు ప్రతి ఒక్కరు కేకలేస్తారు, అరుస్తారు, సంతోషిస్తారు, చప్పట్లు కొడతారు, ఆర్భటాలు చేస్తారు, సాక్ష్యాలు అంటారు. కానీ నష్టము కలిగినప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేకపోవటం నువ్వు మాట తప్పడంతో సమానం. దయచేసి ఎక్కడైనా నీ హృదయంలో నష్టం కలిగినా, దుఃఖం కలిగినా, అన్ఫేవర్డ్ థింగ్స్ జరిగినప్పుడు నీ నలిగిపోతున్న నీ మనస్సులో దేవునికి కృతజ్ఞతలు చెల్లించలేని పరిస్థితులు ఏమైనా ఉన్నాయేమో చూడండి. వాటిలో నుంచి పూర్తిగా కడగడం నేర్చుకోండి. వాటి నుంచి బయటికి రండి. అది ఎప్పటికీ కూడా మేలు క్షేమం కాదు. అది మీకు అనేక తరాలకు అది నష్టాన్ని కలిగిస్తుంది. అయితే మాట తప్పటానికి మనిషికి జరిగేటువంటి పరిస్థితులు 2 రకాలు ఉంటాయి. మొట్టమొదటిది ఏంటంటే స్వార్థం. లేనోళ్ళు ఎవరున్నారు ఇక్కడ? రెండోది మోసం. ఇది కూడా తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారా? స్వార్థం, మోసం. నోటితో చెప్పండి. మోసం. ఒక వ్యక్తి దేవుని ఎదుటకు వచ్చిన తర్వాత ఈ 2 లక్షణాలతో శోధించబడతాడు. ఒక ఆత్మ సంబంధి ఈ 2 విషయాలలో చిక్కుబడి ఉంటాడు. అయితే ఆ చిక్కుల్లో నుంచి బయటకు వచ్చి ఏ స్థితిలోనైతే దైవికమైన పరిస్థితులను కన్నులతో చూడగలడో ఆ చూడగలిగిన కన్నులకు మాత్రమే దేవుడు అర్థమవుతాడు. మిగిలిన వాళ్ళకి అర్థం అవడు. దేవుడు ఉన్నాడు అనిపిస్తుంది, దేవుడు మాట్లాడతాడని చెప్తారు, అన్నీ చెప్తారు. బట్ దేవునితో ఒక అనుభవం రావాలి అని అంటే ఈ 2 లక్షణాల నుంచి బయటకు రావడం నేర్చుకోవాలి. ఏమేంటవి? స్వార్థము, మోసం. ఈ 2 ప్రతిరోజు ఉదయం లేచిన తర్వాత రక్తమాంసాలు కలిగిన ఇటువంటి శరీరం ఎవరికైతే ఉందో వాళ్ళు ఈ 2 కూడా శోధించబడతారు. స్వార్థము, మోసం. ఏ వయసు నుంచి? పాలు తాగే పిల్లవాడి దగ్గర స్టార్ట్ అవుతుంది. వాడికి ఒక్క 2 నిమిషాలు తల్లి పాలు ఇవ్వకుండా ఆగమను, ఏం చేస్తాడు? వెయిట్ చేస్తాడా? ఏడుస్తాడు కదూ. ఏడిచి ఏం చేస్తాడు? నువ్వు ఎక్కడున్నా నేను రప్పిస్తాడు. చూడండి ఆ ఏడుపులో ఏం పవర్ ఉందో. అది స్వార్థం అంటే. వాడి కంఫర్ట్కి డిస్కంఫర్ట్ చేయండి, పోసేది ఆడే. తీసేంతవరకు ఊరుకోడు, నువ్వే తీయాల. ఆడికేమొచ్చినా ఏడుపు నీకే. స్వార్థం అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. బాలుడు సైతము తన నడకను, తను స్వభావాన్ని నడతలో వెల్లడి చేస్తాడంట. చిన్నప్పటి నుంచి చేస్తాడు. అది అప్పటి నుంచి నువ్వు నో అని చెప్పు, చూద్దాం ఏమవుద్ది. ఈ మీరు చేయాలంటే సింపుల్ థింగ్. ఆడు ఏడ్చేటప్పుడు పట్టించుకోకండి, పడ్డప్పుడు దగ్గరికి వెళ్ళకండి. ఆడు ఏమైనా చేయనండి, ఒక్క నిమిషం చూడండి, దూరంగా ఉండండి అంతే. ఏం చేస్తాడు? అటు ఇటు చూసి, ఎవడు లేడు ఇక్కడ, ఎవడు రావట్లేదు, ఇప్పుడు నేను ఏం చేయాలి? మూసుకుని రెడీ అవుతాడు. ఏ పిల్లోడైనా, ఏ హ్యూమన్ టెండెన్సీ అండి, మనిషి యొక్క నైజం, స్వభావం. సో దైవత్వపు లక్షణాల్లో 2వ ప్రమాదకరమైనది ఏంటి? మోసం. ఈ మోసం ఎలాంటిదంటే ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థాయిలో నువ్వు ఉన్నా, నేను నాకు అనేటువంటి ఒక రకమైనటువంటి మోసపు స్వభావం నీ అంతరంగంలో దాగి ఉండడం వల్ల దాన్ని లాక్కోవడానికి ప్రయత్నం చేస్తాం. విచిత్రమైన విషయం ఏంటంటే, నేను గమనించినటువంటి ఒక పరిశుద్ధత ఏంటంటే, పరలోకంలోకి వెళ్ళిన తర్వాత పంచుకోవటానికి కానీ, దాచుకోవటానికి కానీ, ఇది నాది అనడానికి కానీ ఎవ్వడికి ఏమి ఇవ్వలేదు. బైబిల్లో గ్రాంట్స్ ఇవ్వలేదు. నువ్వు ఎలాంటోడు అయినా ఆయన ఇచ్చింది తీసుకోవడమే. నాకు ఇది ఇవ్వు, నాకు అది పెట్టు. ఈస్ట్ ఫేసు ఉంది కదా, తూర్పు గుమ్మాలు బైబిల్లో ఉన్నాయి కదా అవన్నీ. ఈస్ట్ ఫేస్లో ఈశాన్యం వల్ల నాకు ఇవ్వండి, వెస్ట్ ఫేసు నాకు పడదు, నాకు అచ్చిరాదు, ఏముండదు అక్కడ. ఆయన ఎక్కడ పెట్టాడో అక్కడికి వెళ్ళటమే. నువ్వేది ఎంపిక చేసుకోవాలన్నా కుదరదు. కానీ చాలామంది ఎంపిక చేసుకునే వాళ్ళు ఉన్నారు. బైబిల్లో అలాంటి ప్రార్థనలు కూడా ఉన్నాయి. అవేమీ చల్లవని ప్రభు ఏమీ కన్సిడర్ చేసినట్టు కనపడదు మనకి. చాలా ఉత్తమమైనటువంటి నికార్సైనటువంటి సంఘాలు అనుకున్న 7 సంఘాలకి జడ్జిమెంట్లు ఇచ్చినప్పుడు అర్థమైంది. ఎవడేమీ మెచ్చేసుకుంటే, లేకపోతే పొగిడేసుకుంటే, లేదా కావాలనుకుంటే అవి చల్లవని మనకు అర్థమవుతుంది. ఈరోజు దేవుడు ఒక వ్యక్తిని మాట తప్పని వాడుగా ఉండాలి అనంటే ఏం చేస్తాడో కొన్ని విషయాలు చెప్తాను. ఈ విషయాలలో నీ అంతర్యాన్ని పరీక్షించుకోవడానికి ప్రయత్నించండి. 5 విషయాలు మీకు నేర్పిస్తాను. మొట్టమొదటిది, దేవుడు నీ వ్యక్తిత్వాన్ని దైవత్వానికి వ్యతిరేకంగా మారకుండా ఉండడానికి, దేవునితో నిత్యము ఆనందమైన జీవితం గడిపి ఉండడానికి, మాట తప్పని లక్షణంగా భూమి మీద మరియు నిత్యత్వంలోకి వెళ్ళినప్పుడు దేవుని దగ్గర సాక్ష్యం పొందడానికి నువ్వు చేయాల్సినటువంటి మొదటి విషయం ఏంటంటే నిన్ను
పరీక్షించినప్పుడు నువ్వు పరీక్షకు ఫేస్ చేయటానికి రెడీ అవ్వాలి. పరీక్ష ఫేస్ చేయాలి. ఈ 5 విషయాలు పరీక్షిస్తాడు దేవుడు. ఈ 5 విషయాలు భూమి మీద నిన్ను పరీక్షించి నిత్యత్వంలోకి తీసుకెళ్ళటానికి కృపిస్తాడు. ఈ 5 విషయాల్లో మొట్టమొదటిది ఏంటంటే నీ నిజాయితీ లేక నీ యథార్థతను దేవుడు పరీక్షిస్తాడు. మాట తప్పే అవకాశాలు ఉండేటువంటి 5 పరిస్థితులు చూసుకోండి. నీ నిజాయితీ, నీ యథార్థత నిన్ను పరీక్షిస్తాడు. బైబిల్లో నిజాయితీ అనే పదం లేదు, యథార్థత అనే పదం ఉంటుంది. మన భాషలో మనం ఎక్కువగా మాట్లాడడం, తెలుగుకు పర్యాయ పదాలు ఎక్కువ కాబట్టి నిజాయితీగా ఉన్నామా అనేటువంటి పదం మాట్లాడతాం. బైబిల్ ఎప్పుడు కూడా యథార్థత, ఇంటిగ్రిటీ అనేటువంటి విషయాన్ని మాట్లాడుతుంది. సో ఎప్పుడైతే ఈ నిజాయితీ యథార్థతను ఎట్లా పరీక్షిస్తాడో ఒకసారి చూద్దామా. యోబు గ్రంథం 27:5, జోబ్ 27:5. మీరు చెప్పినది న్యాయమని నేనేమాత్రమును ఒప్పుకొనను. మరణ మగ వరకు నేనెంత మాత్రమును యథార్థతను విడువను. ఎంత బాధపడుతున్నాడు తెలుసా యోబు? ఎవడో ఏదో చెప్తే నేను వింటాడు అనుకుంటున్నావా? నేను మాట్లాడతాను అనుకుంటున్నావా? నేను అవేం మారను. కానీ ఎప్పటి వరకు మారను? మరణ మగ వరకు నేనెంత మాత్రమును యథార్థతను విడువను. ఎంత మాత్రము విడవను. ఇది యోబు మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్తున్నాడు. నీ జీవితంలో నష్టం కలిగిన, నీకు దుఃఖం కలిగిన, అన్యాయం కలిగిన, మోసం కలిగిన, అక్రమం అనిపించిన నీ ప్రవర్తన విషయాలలో నువ్వు మరణమగు వరకు నీ యథార్థతను విడిచిపెడతావేమో అని దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. టిల్ యువర్ డెత్ టైం నువ్వు ఈ స్టేట్మెంట్ ఇవ్వగలగాలి యోబులాగా. మరణమగు వరకు నేను యథార్థతను విడువను. యథార్థతను భార్య వచ్చి ఏమడిగింది? ఫస్ట్ ఏమడిగింది? దేవుని ఒక మాట అనేసి చచ్చిపో, నువ్వు యథార్థతను మానవా అని అడిగింది. యోబుకి తన భార్యకు మధ్యలో పెద్ద గొడవ ఏంటంటే యథార్థత. నేను మళ్ళీ చెప్తున్నాను, భార్యాభర్తల మధ్యలో పెద్ద గొడవ ఎప్పుడు వస్తుంది తెలుసా? యథార్థంగా ఉంటే. మీరు ఎంత యథార్థంగా ఉంటే అంత గొడవలు అవుతాయి. ఎంతవరకు వెళ్తాయి అనుకున్నారు? దేవుడిని సైతం వదిలే అనేంతవరకు వెళ్తాయి. అది యథార్థతతో ఉండే సమస్య. మీరు ఏ స్థాయిలోకి వెళ్ళండి, ఎంత తీవ్రతలోనికి మీరు యథార్థతకు పెంచుకుంటారో దేవుడు మీకు శత్రువు అయినట్టు కనబడతాడు. ఇది పరీక్ష. మీ పక్క వాళ్ళు చెప్పండి, అది పరీక్ష అని. యథార్థతను వదలడానికే పరీక్ష. నువ్వు దేవుడిని వదలవు. నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు దేవుడిని వదలవు. ఇక దేన్ని వదిలేస్తావు? నేను మళ్ళీ చెప్పిన యథార్థత అనే పదానికి ఒక నిర్వచనం చెప్తాను. ఇది అపార్థానికి తావిస్తుంది. ఆత్మ సంబంధమైన వాడు, చెవుగలిగిన వాడు వినుగాక. అంటే అందరికీ వినపడదని. అవతరుడు దొంగలా ఉంటాడు, యథార్థతలో ఉన్నాడు దొంగలా ఉంటాడు. దొంగ కాదు, దొంగలాగా ఉంటాడు. యథార్థతలో ఉన్నాడు అతడు అనుకున్నది చేస్తాడు, నీకు నచ్చింది చేయడు. యథార్థతలో ఉన్నవాడు మోసం చేయడు, కానీ నీకు అది మోసంలా ఉంటుంది. యథార్థతలో ఉన్నవాడు ఆ లక్షణాల్లో కాని పని పాపం కూడా చేస్తాడు, కాని పని పాపంలో కూడా ఉంటాడు. యథార్థతలో ఉన్నవాడు ఆ పని చేస్తుండేటప్పుడు ఎవ్వడి గురించి పట్టించుకోడు. ఇలాంటి లక్షణాలన్నీ ఉండి యథార్థతను వేయడం విచిత్రం తెలుసా ఇది కదా? మీకేం కనిపిస్తుంది? మీ జడ్జిమెంట్ ఏంటి? అలాంటోడినా, ఇలాంటోడుతాను నేనుండిది, ఇలాంటోడు నా భర్తను చెప్పుకోనా, ఇలాంటి మనిషి ఇది కదా మన ఫీలింగ్ ఇదే కదా. దేవుడి లక్షణాలన్నీ చూడడం, ఆడ యథార్థతను చూస్తాడు. అప్పుడు మీరు అడగచ్చు, అదేంటండి ఇవన్నీ మీరు పాపు లిస్టులు చెప్పి యథార్థత అంటారు ఏంటంటే? వాడి హృదయము దేవునితో నిశ్చయముగా పక్కాగా లంగర్లా పట్టుకుని ఉంటుంది. మిగిలిన విషయంలో ఆడినేమో అనలేం. ఇవన్నీ భూమి మీద నీకు నష్టాలు, కానీ పరలోకంలోకి వాడు వెళ్ళడానికి ఇవేమీ ఆటంకాలు కావు. ఎప్పుడు ఆటంకం వస్తుందో తెలుసా? దేవుడు నీ జీవితంలో కార్యం చేయాల్సి వచ్చినప్పుడు నువ్వు ఆ వ్యక్తిని ప్రేమించలేకపోవడం వలన అతని యథార్థత దేవుని దగ్గర బహుమానం తెచ్చుకుంటుంది. నీ భక్తి ఏమి తెచ్చుకోదు. నీకేం కనబడుతున్నాయి? తప్పులు, వాడు చేసే పనులు, వాళ్ళు చేసే క్రియలు, వాళ్ళు చేసే ఉద్దేశాలు. ఇంత అసహ్యమైన జీవితం జీవిస్తాడు. దేవుడు అని పాటలు పడతాడేంటి, ప్రార్థన చేస్తాడేంటి? దేవుడు ఆడు తోడు ఉంటాడు, ఏం చేయలేము.
అందుకు వ్యభిచారం చేసిన, హత్య చేసిన దావీదుని దేవుడు వదిలిపెట్టల. ప్రాబ్లం ఏంటంటే ఇవి భౌతికమైన శరీరానికి ఉండేటువంటి విజయవంతము కాని లక్షణాలు. కానీ హార్ట్ ఎప్పుడు ఎవరితో ఉంది? దేవునితో. అది యథార్థత. ఇప్పుడు మీరు మనం గ్రాంట్ చేసుకోవచ్చు, ఇది కూడా మనం కూడా ఇలాగే చేయొచ్చా బ్రదర్? ఇలా మనం కూడా ఇలాగా అన్నయ్య బలి చెప్తున్నాడు, బలి ఉంది, బలి చెవి కలిగిన వాడు వినుడుగాక అని చెప్పాడు. ఇప్పుడు నువ్వు చేస్తే ఏమవుద్ది? అంతటా అందరూ మారు మనసు పొందాలని దేవుడు చూస్తున్నాడా లేదా? కాబట్టి అప్పుడు నువ్వేం చేయాలి? ఖచ్చితంగా ఆత్మ చెప్తున్న సంగతుల ప్రకారము శరీర క్రియలను చంపి అప్పుడు నువ్వు దేవుని దగ్గరికి వచ్చి యథార్థతను కనపరుచుకోవాలి. ఇక్కడ ఆత్మచేత శరీర క్రియలను చంపకపోతే, ఆత్మఫలము వృద్ధిలేకపోతే, నువ్వు చెప్పేటువంటి భక్తిలో నా హృదయం అంతా చూసుకో దేవుడు అన్నావు అనుకో, దేవుడు అంటాడు ఆగు, నేను నీకు ఇచ్చిన పరిశుద్ధాత్ముని యొక్క మాట వినకుండా నువ్వు యథార్థతను నువ్వు నాతో ఎలా కనపరుస్తావు అని అడుగుతాడు. కాబట్టి యథార్థత నీ జీవితకాలము పరీక్షగా మారుతుంది. పరిస్థితులను బట్టి కానీ, మనుషులను బట్టి కానీ, ఆర్థిక జీవిత విధానాలను బట్టి కానీ, ఇంకేదో ఒత్తిడి బట్టి కానీ యథార్థత మానకండి. ఇది పరీక్ష. నెంబర్ 2. రెండవది అదే యథార్థతకు మరొక పదం ఏంటంటే నిజాయితీ అని చెప్పాను. 5వ కీర్తన 9వ వచనం చూద్దాం. కీర్తన 5:9, Psalm 5:9. వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన గుంట, వారి కంఠము తెరిచిన సమాధి, వారు నాలుకతో ఇచ్చకములాడుదురు. ఏం చేస్తారంటే వీళ్ళందరూ నాలుకతో వారి నోట ఏమి లేదు, నిజాయితీ లేదు. ఈ పదం నిజాయితీ అనేటువంటికి దగ్గరగా ఉండేటువంటి పదం, అందుకని ఈ వచనం చూపించాల్సి వచ్చింది. నిజాయితీ లేకపోవడం ఏంటి అని అంటే ఆ కింద లక్షణాలు చెప్పండి. ఏంటది? వారి అంతరంగము నాశనకరమైన గుంట. అంతరంగం ఎలా ఉంటుందంట? నాశనకరమైన. ఇప్పుడు నిజాయితీ అనేటువంటి పదానికి లోపలికి బయటికి కలిసి ఉండేటువంటి కొట్లాట, ఇన్ అండ్ అవుట్ ఫైట్. అక్కడ 2 ఉన్నాయి. నీకు నచ్చిన కలర్ ఎదురుగా ఉంది, నీ పక్కన ఉన్నవాళ్ళు నీకన్నా ఒక అడుగు ముందున్నారు, దాని దగ్గరికే చెయ్యేస్తున్నారు. ఆయన వేసినా లేక ఆమె చెయ్యేసిన 5 నిమిషాలు వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ టైం తర్వాత నువ్వు చెయ్యేసావు. నీ మనసు ఏం చెప్పుద్ది? వాళ్ళకి ఇచ్చే ఏం చెప్పుద్దా, నువ్వు లాక్కో అని చెప్పుద్దా? ఆ టైంలో నీకేం చెప్పుద్ది? విండో సీటు. ఇప్పుడు ట్రావెలింగ్ విండో సీటు. ఫస్ట్ ఏం చెప్తావు? నేను ఎక్కాను, నేను కాలు ఎడుతుంటే నువ్వు తోసుకొచ్చావు. ఆర్టీసీ బస్సులో యుద్ధాలు ఎందుకు? అదేం పథకం అది? చేయూత కాదు, సీటా? శ్రీశక్తి పథకం. శక్తి చూపిస్తున్నారు ఒక్కొక్కరు. దానికి ఏంటి సీటా? విండో సీటు. అంతరంగానికి బయటకు వచ్చే ఫైట్ మీ ఇంట్లో రోజు జరుగుద్ది. ఫైట్ రోజు జరుగుద్ది, ఏదో ఒక దగ్గర జరుగుద్ది. 2 పిల్లలుంటే ఆ తల్లికి రోజు సీనే. నువ్వు ఇద్దాము అనుకునే లోపు ఎవడు కళ్ళు పడిపోద్దో ఆడొచ్చేస్తాడు, లోపల బయట తెచ్చేస్తాడు. అంతరంగము ఈ ప్రమాదం. ఇంకా వారి కంఠము తెరిచిన సమాధి. మాట ఏంటి? ఎలా మాట్లాడతాడు? తెరిచిన సమాధి అంటే ఏంటంటే ఏది తీసుకెళ్ళినా లోపల తీసేసుకుంటుంది. పెట్టగానే సమాధి ఏం చేస్తుంది? నాకు వద్దని బయట తోసేద్దా, శవాన్ని లాక్కుంటుంది. సమాధి లోపల ఒక దాచుకునేటువంటి ఒకటి ఉంచుకుని దేనినైనా లాక్కునేటువంటి స్వభావం. అంటే లోపల ఒకటి ఉంటుంది, అది కక్కడానికి కోసం పాత దాన్ని నింపుకుంటూ ఉంటుంది. నువ్వేం చెప్పినా ఏంటది లాస్ట్కి దాన్ని నచ్చిందే చేస్తుంది. అది అంతరంగం, తెరిచిన సమాధి. యాక్సెప్ట్ చేయడానికి ఒప్పుకుంటూనే దాన్ని బయటికి తీసుకొస్తుంది. ఆ సమాధి లోపలికి ఏదైనా ఎముకలు పెట్టాలి అని అంటే, శవాన్ని పెట్టాలి అంటే, ఒక రూపాన్ని పెట్టాలి అంటే లోపలిది బయటికి తెస్తుంది. తీయాలి, బయటికి తీసి అప్పుడు కానీ దాన్ని తీసుకోవు. నువ్వు అనాల్సింది అని కానీ అప్పుడు నువ్వు దాన్ని తెచ్చుకోవు. చెయ్యాల్సింది చేసేసి అప్పుడు పుచ్చుకుంటావు. చెప్పాల్సింది అనేసి ఏమోనమ్మా నాకు అనాల్సింది అని సరే నేనేం దాచుకోవడం నా వల్ల కాదు అంటే తెరిచిన సమాధి నువ్వు. దాని అర్థం అది ముక్కుచూటిగా కాదు, తెరిచిన సమాధివి. బైబిల్ ఈజ్ వెరీ క్లియర్. నువ్వు అనుకునేటువంటి దానికి పేరు నిర్వచనం చెప్పి శబాస్ అనుకోకు. ఇది లోపలికి తీసుకెళ్ళి ఎంఆర్ఐ కన్నా ఇంకేదైనా ఉంటే అది ఆ స్కానింగ్ ఇది తీసుకుంటుంది. యాక్సెప్ట్ చేసినట్టే ఉంటుంది కానీ ఊరుకోదు. చాలా ప్రమాదం ఇది. ఇది నీ నిజాయితీకి పరీక్ష. నెక్స్ట్, వారి నాలుకతో ఇచ్చకములాడుదురు. చాలా చక్కగా మాట్లాడతారు, ప్లెజెంట్గా మాట్లాడతారు.
అదేం లేదండి. ఫీల్ అయ్యారండి? అబ్బే అలా ఏం లేదండి, అలా ఏం లేదా? నీ ఫేస్లోంచి నువ్వు మట్టే నవ్వులో, ప్లాస్టిక్ నవ్వులోనే తేడా ఉంది. నువ్వు ఆడుతున్న పదంలోనే తేడా ఉంది. ఇచ్చుకొప్పు మాట, నచ్చినట్టుగా, ఒప్పుకునేటట్టుగా, అంగీకరించేటట్టుగా, యాక్సెప్ట్ చేస్తున్నట్లుగా మాట్లాడుతూనే ఉంటావు. కానీ లోపల ఉంటుంది, రగిలిపోతూ ఉంటుంది లావా. అది ఎప్పుడు పగులుద్దో తెలీదు. ఈరోజు అవ్వకపోవచ్చు, టైం దొరికేంతవరకు ఎదురు చూసి అప్పుడు నువ్వు డైలాగ్ ఇచ్చినా కూడా తెరిచిన సమాధే. ఇదే రెండో మాటే, ఇది ఇచ్చకొప్ప మాటే. ఇది చాలా ప్రమాదం అండి. అంటే ఈ లక్షణము ఎప్పుడు ఉంటుంది అని అంటే నిజాయితీ లేనప్పుడు ఉంటుంది. నిజాయితీ లేనప్పుడు ఈ లక్షణము మనిషి మీద దాడి చేస్తూ ఉంటుంది. కానీ పరీక్షించుకో, దేవుడు నిన్ను, నీ నిజాయితీని లేక నీ యథార్థతను, ఇంటిగ్రిటీని ప్రతిసారి పరీక్షిస్తూనే ఉంటాడు. ప్రతిసారి పరీక్షిస్తూనే ఉంటాడు. ఒక్కసారి కాదు, ఒక్క నిమిషం కాదు, అన్నిసార్లు. ఎన్నిసార్లు? ఎప్పటి వరకు? సచ్చేంత వరకు, నువ్వు బ్రతుకున్నంత వరకు, ఆఖరి రోజు వరకు పరీక్షిస్తాను. రెండో పరీక్ష చెప్తాను. నీ విశ్వాసానికి పరీక్షలు ఉంటాయి. గాడ్ ఆల్వేస్ ఎగ్జామిన్ యువర్ ఫెయిత్. ఎందుకు అనంటే నీ జీవితంలో మాట తప్పిపోయే అవకాశాలు ఎప్పుడూ ఉంటాయి. కాబట్టి నీ విశ్వాస్యతను దేవుడు నమ్మాలి అని అంటే నీకు ప్రతిసారి కూడా పరీక్షించడానికి ఎదురు చూస్తూనే ఉంటాడు. సో ఆ విశ్వాసం విషయంలో యాకోబు పత్రికలో 1వ అధ్యాయంలో 2వ వచనం చెప్తున్నట్టు, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. మరో మాట ఉంటుంది, మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు. ఎన్ని శోధనలు పడతాయి? నానా విధములైన. ఒక్కసారి చెక్ చేసి వదిలేడు. దర్ ఇస్ అ మల్టిపుల్ ట్రయల్స్. రకరకాల విధాలైనటువంటి పరీక్షలు ఉంటాయి. నానా విధాలుగా మీ విశ్వాసాన్ని పరీక్షించడానికి ప్రయత్నం చేస్తాడు. విచిత్రం ఏంటంటే విశ్వాసానికి కలుగు పరీక్షలు నానా విధాలుగా ఉండినప్పుడు మనుషులకు అర్థం కానిది ఏంటంటే, నేను దేవుడితోనే ఉన్నాను అని అనుకోవటంలో నీ విశ్వాసానికి నువ్వు సంతోషపడితే దేవుడు దాన్ని సంతోషించడు. నేను దేవుని వదిలిపెట్టలేదు కదా, నేను సంఘాన్ని విడిచిపెట్టలేదు కదా, ప్రార్థన మానలేదు కదా, నా ఉపవాసాన్ని మానలేదు కదా, సంఘానికి నేను వెళ్ళడం మానలేదు కదా, ఇచ్చుటలో నేను వెనకాడ వేయలేదు కదా, నేను రెగ్యులర్గానే ఉన్నాను కదా. ఈ అటెండెన్సు లేక నువ్వు ఇచ్చేటువంటి గివింగ్ సెన్సు, ఈ లక్షణాలను విశ్వాస్యత అని ఎవరు చెప్పారు? నువ్వు విశ్వాస్యత అనుకుంటే ఎలా అవుతుంది? అది విశ్వాస్యత కాదు. విశ్వాస్యతకు వచ్చేటువంటి పరీక్ష నీ జీవితంలో దేవుడు ఉన్నాడా లేదా అనే దానికి పెట్టే పరీక్ష విశ్వాస్యత కాదు. దేవుడు చెప్పాడా లేదా, దేవుడు ఇస్తాడా లేదా అనేటువంటి ఆశ లేనప్పుడు నువ్వు నమ్మగలగడం నీ విశ్వాస్యత. అబ్రహాము ఎందుకు విశ్వాసులకు తండ్రిగా మారతాడు? అతడికి లేక పుట్టినటువంటి కుమారుడి విషయంలో హాగరుకు పుట్టింది కాబట్టి వదిలేమంటే వదిలేయగలిగాడు, బహుమతులు ఇచ్చి పంపగలిగాడు, తన సొంతది కాదు కాబట్టి. అలాంటిది తన సొంత భార్యతో దేవుడు అవకాశం లేని పరిస్థితుల్లో ఇచ్చిన దానిని తిరిగి నువ్వు నాకు ఇవ్వు అనంటే అప్పుడు అతని జీవితంలో తనను ఇవ్వడానికి రెడీ అయ్యి అతని గాడిదకు గంత కట్టినప్పుడు, మీద కట్టెలు పెట్టినప్పుడు, పిల్లోడిని తీసుకుని కత్తి పట్టుకున్నప్పుడు, నిప్పు పట్టుకుని పదరా బయలుదేరదాం అనేటప్పుడు ఏ రోజు బయలుదేరాడో ఆ క్షణమే తన కొడుకుని తన హృదయంలో ఏం చేశాడు? ఇచ్చేశాడు. 3 రోజుల ప్రయాణం ఆ కల్వరి అనేటువంటి ఆ ప్రదేశం మీదకి ఎక్కడానికి యేసు ప్రభువుని సిలువ వేసినటువంటి ఏ కొండ అయితే ఉందో అదే కొండ మీద అబ్రహాము తన కొడుకు అయినటువంటి ఇస్సాకుని బలి ఇవ్వడానికి వెళ్ళాడు. అక్కడ ఏం చెప్పాడు? దేవుడు చూసుకుంటాడు. యెహోవా ఈరే అంటే అర్థం ఏంటి? దేవుడే చూసుకుంటాడు అన్నాడు. వీకు అది ఎక్కడ కనెక్ట్ అవుతుందో తెలుసా? ఎవరిని బలి ఇవ్వాలి అక్కడ? దేవుడు అక్కడ ఏమిచ్చాడు? ఆ బలి పశువుని వ్యక్తిని తీసేసి ఎవరిని పెట్టాడు అక్కడ? బాప్తిస్మిచ్చి యోహాను ఎవరిని చెప్పాడు అక్కడ? ఇదిగో లోక పాపమును తోసుకొని దేవుని గొర్రెపిల్ల. అక్కడే చూపించాడు అబ్రహాంకి. ఏమని? ఇదిగో నీ భవిష్యత్తులో మనుషుల జీవితాలు తప్పిపోయినప్పుడు, మనుషులు లోకానుసారము మార్గములో మృగములైపోయినప్పుడు, వారి పాపము నిండిపోయినప్పుడు మనుషుల కోసం నేను ఒక గొర్రె పిల్లని ఆ కొండ మీద చిక్కు పెట్టి తెచ్చి పెడతాను. అక్కడ చిక్కుకుని ఉంటుంది, అక్కడ చిక్కుబడి ఉంటాడు, అక్కడ సంకెళ్లతో బంధించబడి తెస్తారు, అక్కడ గొర్రె పిల్ల దొరుకుద్ది. ఎవరా గొర్రె పిల్ల? అదే కొండ మీద దొరికే గొర్రె పిల్ల యేసుక్రీస్తు. అందుకు అక్కడ ఉన్నాయి. ఎప్పుడు బలి ఇచ్చేస్తానికి దేవుడు డిసైడ్ అయిపోయాడు? ఆదికాండంలోనే డిసైడ్ అయిపోయాడు. ఇస్సాకుని బలి ఇవ్వడానికి అయ్యేటప్పుడే దేవుని యొక్క ప్రణాళిక, మానవాళి కొరకు చేయబోతున్నటువంటి ఒక సమర్పణ త్యాగం.
అలాంటి యేసుక్రీస్తు కొరకు అతడు సమర్పించుకుంటున్నటువంటి స్థితిలో ఒక తండ్రి యొక్క మనసు తిరిగి నాకు ఇస్తాడని కాదు, లేని స్థితిలో నుంచి నాకు ఇవ్వగలిగినప్పుడు దేవునికి అసాధ్యమైంది ఏది కాదు అని చెప్పగలగడం, అది వస్తుందని కాదు, పోయినప్పటికీ కూడా అది దేవుని ఇష్టం అని చెప్పగలగడం. ఈరోజు నీ జీవితంలో ఏది నీ చేతుల నుంచి తీసుకుపోయినా చెప్పండి, ఏది నీది? అమ్మా నిజమా? ఏది నీది కాదా? నిజంగా చెప్పండి. పెన్సిల్ పిల్లలు పోగొట్టారనుకో, ఇంటికి రాగానే కోటింగే. ఎందుకు పోయింది? పోయిందంటే అర్థం ఏంటి? ఎందుకంటే అర్థం ఏంటి? మరి అది పోయింది అంతే. మనం ఎందుకు కొడతామంటే జాగ్రత్తగా తీసుకురావాలని, ఆ విషయంలో అజాగ్రత్తగా ఉండకూడదని. నువ్వు ఆ విషయం చెప్పి కొట్టావు, పోనే పోయింది, అజాగ్రత్తగా ఉండకూడదు అని నువ్వు చెప్పటం దేవుడికి లక్షణం, ఇష్టం. కానీ కొట్టేయాల్సి వస్తే దేవుడు నిన్నెన్నిసార్లు కొట్టాలో? ఎన్ని పనులు, ఇలాంటి పనులు మనం అర్థం పర్థం లేని పనులు మనం చేసినప్పుడు ప్రభువు ఎంత బాధపడతాడు? ఆలోచించండి. ఇలాంటి విషయాలు ఎన్ని చేస్తుంటాం. తెల్లారు లెగిస్తే మనుషులతో మాట్లాడేటప్పుడు వాళ్ళు చిక్కుపడతారని తెలుసు, మనం కొన్ని డైలాగులు వేస్తే వాళ్ళు ఇరుక్కుంటారని తెలుసు, ఇరుక్కోవాలని వేస్తామేమో. అసలు డైలాగ్ యొక్క ఉద్దేశం ఏంటి? వాళ్ళని పట్టించడమే కదా. అలా ఇరుకును పట్టించడం అనేది కత్తితో నరకడంతో సమానం కదా. కత్తిపోటువంటి మాట కదా, అది మాట్లాడకూడదు కదా. మరి మాట్లాడతాం. ఆ విషయాల్లోనే ప్రభు పరీక్షించేది. విశ్వాస్యత ప్రతి సందర్భంలో కలిగే పరీక్ష ఉంటుంది. ఆ పరీక్ష వచ్చినప్పుడు ప్రభువా నువ్వు తీరుస్తావు కాదు, నువ్వు నన్ను పరీక్షిస్తున్నావు, నేను తప్పిపోకుండా ఉండు. ప్రతిసారి అది అడగండి. నువ్వు నాకు చేస్తావు, నువ్వు నాకు ఇస్తావు, నువ్వు నాకు నడిపిస్తావు, విడిపిస్తావు కాదు. ఇందాక ఒక సిస్టర్ గారు, ఒక అమ్మగారు వచ్చి చెప్తున్నారు, బాబు తట్టుకోలేకపోతున్నాను బాబు అని అంటే, ఇప్పుడు నాకు దగ్గరికి ఎందుకు వచ్చావు అని. ప్రార్థన చేయించుకుందాం. ప్రార్థన చేస్తే ఏమవుద్ది చెప్పండి? ఏమవుద్ది? జనకి ఏం అవ్వదంటే వస్తారండి. మరి ఏదో అవుద్దనే కదా వస్తారు. అందుకే వచ్చావు, నాకు తెలుసు, అంత దూరం నుంచి ఎక్కడ పొడి నుంచి వచ్చావు, ఇంత కష్టపడి వచ్చావు, ఇంత దూరం ఎండను పడి, సో నువ్వు ఏదో వస్తుందని వచ్చావు కదా. ఇప్పుడు నేను నీతో చెప్పేది ఏంటంటే, అదేదో వస్తుందని నేను చెప్పను, అదేదో ఇస్తాడని కూడా నేను చెప్పను. ఆ సమస్యకు సొల్యూషన్ ఉందా లేదా అన్నది నాకు సొల్యూషన్ ఏంటో తెలుసు, అది ఎలా అవుద్దో కూడా తెలుసు, కానీ అది నేను చెప్పను. కానీ నేను నీతో చెప్పే విషయం ఒకటి ఉంది. అదేంటంటే, ఈ పరిస్థితుల్లో నువ్వు తప్పిపోకుండా, నీ నమ్మిక తప్పిపోకుండా ఉండినట్లు నన్ను స్థిరపరచని ప్రార్థన చేయి. వెళ్ళిపో అన్నాను. అయితే వచ్చేద్దా? రాదు. నీ నమ్మకం తప్పకుండా చూసుకో, నీ విశ్వాసం తప్పకుండా చూసుకో, నీ హృదయం తప్పకుండా చూసుకో, నీ మాట తప్పకుండా చూసుకో, నీ చూపు తప్పకుండా చూసుకో. నిద్రలో సైతం ఏదో జ్ఞప్తికి తెచ్చుకుని అని పెదవిరుపు రాకుండా చూసుకో, మూలుగు రాకుండా చూసుకో, నిట్టూర్పు ఇవ్వకుండా చూసుకో. అది నీ నమ్మకత్వం, అది విశ్వాస్యత. ఒక్క క్షణం ఏడిచి క్షమించు ప్రభు అంటే సిగ్గులేందానా? అలా ఎలా చేస్తావు? ఆ ఒక్క క్షణం ఏడటంలో, నీ కన్నీరు రాల్చడంలో ఉద్దేశం ఏంటి? దేవుడు అశక్తుడా? సర్వశక్తిని నువ్వు చూసే చూపదా? అన్యాయం చేసినప్పుడు, అన్యాయం జరిగినప్పుడు, నీ శరీరంలోంచి మూలుగుతున్న శబ్దం విన్నప్పుడు నువ్వు హృదయంలో దేవుని ద్వేషిస్తావా? అదా నీ నమ్మకత్వం, అదా నీ విశ్వాస్యత. విశ్వాసం అంటే ఏంటి? లేనిది ఉన్నదనుటకు రుజువు. అప్పుడు కదా నువ్వు చెప్పాలి. నీ విశ్వాస్యత పరీక్షించుకోండి. బాబు ఎప్పుడు వద్దో చెప్పే బాబు, టెన్షన్ ఏంటి? రాదు, అది రాదు. ఎందుకు? నీ నమ్మకత్వాన్ని దేవుడు పరీక్షిస్తాడు, నీ విశ్వాస్యతను పరీక్షిస్తాడు. నీకు దేవుని ఎదుట ఉంచబడినటువంటిది ఏది కూడా నీ కంటికి కనపడదు, చెవికి వినపడదు, హృదయమునకు గోచరం. ఏం చేయాలి? దేవుని మీద నమ్మకం వచ్చాలి. అది విశ్వాసతకు పరీక్ష. కాబట్టి ఆ పరీక్ష ఎప్పుడు కూడా మిస్ అవడానికి లేదు. 1 పేతురు పత్రికలో 1వ అధ్యాయంలో 7వ వచనం చెప్తుంది, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము, దానికంటే అమూల్యమైనటువంటి మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఫలితం వస్తుందని ఉందా? ఎప్పుడు ఇస్తాడనుంది ఫలితం? శోధనల ఆ పరీక్ష. నీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిస్తే బహుమతి, మెప్పు, ఘనత ఎప్పుడు వస్తుంది? ప్రభు ప్రత్యక్షమైనప్పుడు వస్తుంది. భూమి మీద వస్తానుందా? మాట్లాడలే. ఇది ఎప్పుడు వస్తుంది? దేవుడు ప్రభు ప్రత్యక్షతలో మిమ్మల్ని పిలిచి
మీకు ఆ కిరీటం పెడుతూ ఉంటే ఆ టైంలో అబ్రహాం కాలంలో ఉన్న వాళ్ళందరూ చూసి నీ మీద ముక్కులు పొగిలేలాగా ఏడుస్తారు. హూ 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 అని అరవాలా. అప్పుడు ప్రభు చెప్తాడు, నీ కాలంలో నీకు ఇచ్చిన పరీక్షకు నువ్వు ఓడిపోయావు. ఈ కాలం ఇంకా ఎక్కువ అధికమైనటువంటి శ్రమల కాలం. ఈ కాలంలో ఇదిగో ఈ నమ్మకమైనటువంటి సహోదరుడు చూడు ఎలా ఉందో, ఈ నమ్మకస్తుడైనటువంటి సహోదరుడు చూడు ఎలా ఉన్నాడని ప్రభు ఆ రోజు చెప్తాడు. విశ్వాస్యతకు కలుగు మెప్పు ప్రభు ప్రత్యక్షమైన అంత గొప్ప కాలంలో ప్రపంచాలు చూస్తూ ఉండేటప్పుడు ఒకవేళ ఈ ఏది అవార్డు మా పాప చిన్ను పాప చెస్ ఆడుతూ ఉంటుంది. మా హితేష్ ఉన్నాడు ఇక్కడ, వాడు గెలుస్తూ ఉంటారు, వాళ్ళు కప్పులు పట్టుకొస్తుంటారు, సర్టిఫికెట్లు పట్టుకొస్తూ ఉంటారు. వెరీ గుడ్, బాగుంది. ఏంటి సర్టిఫికెటు అని అంటే స్టేట్ లెవెలు, నేషనల్ లెవెలు అని ఉంటుంది. ఇంటర్నేషనల్ లెవెల్ గెలిస్తే ఎలా ఉంటుంది? అప్పుడు అందరూ ఎక్కువ మంది చూస్తారా? లోకల్ లెవెల్ మన గల్లీ లెవెల్ గెలిస్తే ఎక్కువ మంది చూస్తారా? ఇంటర్నేషనల్ లెవెల్ కదా. ఇంటర్నేషనల్ లెవెల్లో 2026లో ఎవరు గెలిచారో ఒకరి గురించి మాట్లాడతాం. మహా గుర్తుపడితే 23 లేకపోతే 26, ఇటు ఒక 5 సంవత్సరాలు, ఇటు ఒక 5 సంవత్సరాలు. ప్రపంచంలో ఇప్పటి వరకు బ్రతికున్న మనుషులందరూ ఉన్నప్పుడు చూస్తే ఎలా ఉంటుంది? భూమి ప్రారంభపు ఆదాము దగ్గర నుంచి ఉన్న మనుషులు హోల్ వరల్డ్ ఎదుట నిన్ను గణపరిస్తే ఆ సర్టిఫికెట్ ఎలా ఉంటుంది? ఇప్పుడు సర్టిఫికెట్ పట్టుకొస్తే ఎలా ఉంటుంది? ఏ సర్టిఫికెట్ క్రేజీ? హోల్ వరల్డా, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డా? ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మొత్తం ప్రపంచం నిన్ను చూస్తుంది, హోల్ వరల్డ్ నిన్ను కనపడుతుంది. ఆ రోజు నీకు ఇచ్చేటువంటి మెప్పు ప్రభువు ఇంతంత ఘనత కాదు. అది ఎవరికి వస్తుందో తెలుసా? విశ్వాసానికి కలుగు పరీక్షలో నువ్వు నిలిచినప్పుడు ఆ సువర్ణము అగ్నికి మెరుగు పెట్టుకున్నట్టు నీ జీవితంలో ఆ మెరుగు పెట్టుకుపడుతున్నప్పుడు మనుషులకు మెరుగు కనపడద్ది, నీ ఒళ్ళు మంటల్లో కనపడద్ది. బంగారం ఎక్కడ ఉంటుంది? మీరు సూపర్ బంగారం అంటున్నారు, అదేం మంటల్లో ఉంది. నీ శ్రమ అలా ఉంటుంది, నీ బహుమతి ప్రపంచానికి కనపడదు. కాబట్టి ఆ పరీక్ష నీకు ఎప్పుడు కూడా రెండో పరీక్ష. మొదటిది నిజాయితీ లేక యథార్థత, 2 విశ్వాసమునకు నమ్మకత్వానికి పరీక్ష, 3వది మాట నిలుకడగా ఉందా లేదా అన్నది పరీక్షిస్తాడు. ప్రభువు నీకు మాట తప్పిపోకుండా ఉండడానికి నీ మాటకు క్రెడిబిలిటీ ఎంత ఉంది, నువ్వే మాటకు నిలబడతావు, ఎంత మాట నువ్వు ఇవ్వగలుగుతావు. ప్రభు నీకు ఇచ్చిన మాట, నువ్వు ప్రభుకి ఇచ్చిన మాట, నువ్వు ప్రజల మధ్యలో నిలబడుతున్నటువంటి మాట, నీ మాటకు ఎంత క్రెడిబిలిటీ ఉంది, ఎంత స్థాయి విలువను నువ్వు కలిగి ఉంటావు అనేది ప్రతిసారి పరీక్షిస్తూ ఉంటాడు. యెషయా గ్రంథం 48వ అధ్యాయం, ఐజయా 48. యెషయా గ్రంథంలో మీరు ఎప్పుడైనా ఈ గ్రంథ విశ్లేషణ చేయటం ప్రారంభిస్తే ఎన్ని అధ్యాయాలు ఉంటాయి చూడండి. యెషయా ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66 పుస్తకాలు. పాత నిబంధన ఎన్ని? 39. 39 అధ్యాయాలు ఒకలాగా ఉంటాయి. ఆ తదుపరి మిగిలిన అధ్యాయాలు వేరేలా ఉంటాయి. ఈ యెషయా 66 పుస్తకాలు టోటల్ బైబిల్కి సాదృశ్యంగా ఉంటాయి. ఫస్ట్ 39లో ఓల్డ్ టెస్టిమెంట్లో దేవుడు ఎలా అయితే పనిచేశాడో అలాగే నడుస్తుంది. సరిగ్గా 39 అయ్యి ఇలా 40వ చాప్టర్ స్టార్ట్ అయ్యేటప్పటికి క్రొత్త నిబంధన హృదయం వచ్చేస్తుంది అక్కడ. కాబట్టి యెషయా భక్తుని యొక్క జీవిత విధానపు ప్రవక్త బోధ బతుకు సారం గురించి వచ్చేస్తుంది యెషయాలో. సో ఇప్పుడు ఒకసారి వద్దాం, 40వ అధ్యాయంకి వద్దాం. 48:10. నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని నా నిమిత్తము చదవనాన్యా సరిపోయిందమ్మా. నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. నిన్ను ఇబ్బందులు పాలు చేసినప్పుడు నీ మాటలు ఎలా వస్తాయి? నీ మాటలు నిలకడగా ఉంటాయా? మాట మీద నిలబడేంతగా ఉంటాయా? నువ్వు ఆ మాట యొక్క విలువకు స్థిరముగా ఉండగలవా? నిన్ను పుటము వేసినట్లు ఇబ్బందుల కొలిమిని మీరు ఎప్పుడైనా మీరు చూస్తే తిప్పుతా ఉంటాడు ఒకడు. అక్కడ ఏమవుతుంటుంది? గాలి వెళ్తూ ఉంటుంది, బుస్సు 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 మండుతూ ఉంటుంది. ఎంత ఇనప ముక్క వేసినా అది ఇలా బయట తీసేటట్టుగా ఎర్రగా మారిపోద్ది.
ఇబ్బందులు కొలిమి, బొగ్గులు కొలిమిలాగా కంటిన్యూగా దేవుడు మిమ్మల్ని ఆ రీతిగా పరీక్షించినప్పుడు నీవు నీ మాట మీద పవిత్రంగా నిలబడతావా, అపవిత్రమైపోతావా చూసుకో. ఇబ్బందుల కొలిమిలో నీ మాటలను ప్రతిసారి కూడా మాట మీద నిలబడే పని, నిలబడే స్థితి. బైబిల్ మనకి నూతన నిబంధనలో ఖచ్చితంగా చెప్తాడు. ఏమంటాడు? అయితే అవును, లేకపోతే కాదు. నీ మాట ఖచ్చితంగా ఉండాలి, స్పష్టంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. కానప్పుడు దాని విషయంలో ఖచ్చితంగా చెప్పగలగాలి. అవును కాదు అనేటువంటివి సాతాను నుంచి వచ్చినవి, పైనుంచి వచ్చినవి, అప్పాది నుంచి వచ్చిందని చెప్తాడు. సో మన జీవితంలో నిన్ను పరీక్షించేటప్పుడు మాటకు నువ్వు నిలకడగా ఉండగలవా, ఆ మాటకు నువ్వు ఎంతవరకు తాళుకోగలవు, ఆ మాటను నువ్వు ఎంతవరకు సహించగలవు, ఆ మాటకు ఎంతవరకు బదులు ఇవ్వకుండా ఓర్చుకోగలవు. ఇటువంటివన్నీ కూడా నిన్ను లైఫ్ టైం పరీక్షిస్తాడు. మాట తప్పిపోకుండా ఉండడానికి ఇవి కారణాలు. నువ్వు దేవుని ఎదుట, మనుషుల ఎదుట, ఇద్దరి ఎదుట కూడా మాట తప్పే వారంగా మారిపోకుండా ఉండాలి అని అంటే నీ మాట మీద నువ్వు ఉండగలిగే స్థాయిని పెంచడానికి ఇబ్బందులు పెడతాడు. మీకు ఏవైనా ఇబ్బందులు అవుతున్నాయి అంటే, కష్టం పెరుగుతుంది అని అంటే, పరిస్థితులు మారిపోతున్నాయి అని అంటే, అన్ని వ్యతిరేకతలు వస్తున్నాయి అంటే, అన్ని వైపులా చుట్టుకుంటున్నాయి అంటే, మిమ్మల్ని దేవుడు ఏం పరీక్షించాలనుకుంటున్నాడో తెలుసా? మీ మాటలను పరీక్షించాలనుకుంటున్నాడు. ఉదాహరణకి అన్నీ చుట్టేస్తున్నాయి అనుకోండి, ఒకవైపు కాదు అన్ని వైపులా చుట్టుకున్నాయి అనుకోండి, సమస్త మేలు కొరకు సమకూడి జరుగుతుంది నేను పాడతారా? అప్పుడు ఆ పదం రాదు. ఏం దేవుడో అంటాం కదా, ఏం దేవుడో, ఏంటండి ఇలాగా, ఇంకెన్నాళ్ళు అండి నన్ను దేవుడు పరీక్షిస్తాడు, అసలు అర్థం కావట్లేదండి ఏంటో అసలు దేవుడు అసలా అంటే, ఆ టైంలో అసలా దేవుడు అన్నావంటేనే నీకేదో దేవుడు ఉన్నాడని అర్థం లోపల. ఏ దేవుడు? అసలు ఈ దేవుడు కాకుండా ఇంకెవడో దేవుడు, ఈయన దేవుడు కాదంటున్నావు నువ్వు, అదే అర్థం, అది నీ మాట. సో నీ మాట నీ పెదవులు దాటక మునుపు, నీ హృదయములో నిన్ను మోసం చేయక మునుపు, నీ అంతరంగము నిన్ను మోసం చేయకుండా ఇబ్బందుల కొలిమిలో నిన్ను పరీక్షిస్తాడు. అన్నీ ఒకదాని మీద ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి పరీక్షించబడుతున్నటువంటి పరిస్థితులు వస్తున్నాయి అని అంటే, టప్ 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 డోర్లన్నీ మూసిపోతున్నాయి అని అంటే, ఏ కరోనా లాంటి, ఏ హుదూదు లాంటి తుఫాను లెగుస్తుంది అని అంటే, ఖచ్చితంగా ఒకటే, నీ మాటను పరీక్షిస్తున్నాడు దేవుడు. నీ మాటలను ఎప్పుడు కూడా పరీక్షించదు. పరీక్షించేటప్పుడే జాగ్రత్తగా ఉండు. ఇంకా కఠినమైన విషయం ఒకటి చెప్పనా? నీ ఇంటిలో నుంచి ఎవరినైనా దేవుడు తన ఇంటికి తీసుకెళ్ళినప్పుడు నీ నోరు జాగ్రత్తగా ఉంచు. ఎక్కడి నుంచి ఎక్కడికి? మీ ఇంట్లో నుంచి ఆయన ఇంటికి తీసుకెళ్తాడు. అంటే ఎక్కడికి? పాట పాడేస్తామని. పరదేశిని, పరలోకము నా దేశము. ఈ పాట వస్తుంది అంటే అర్థం ఏంటంటే దేవుడి ఇంటికి దారని. నీ ఇంట్లో నుంచి దేవుడు తన ఇంటికి తీసుకెళ్తాడు. ఎంత గొప్ప ధన్యత అండి. ఏ ఊరికి టికెట్ అక్కర్లేదు, ఏ గల్ఫ్ అయితే ఏంటి, ఏ యుద్ధం అయితే ఏంటి, వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోతారు అంతే. అది ఎక్కడికి ఆపలేడు ఎవడు. అలాంటి పరిస్థితి నీ ఇంట్లో జరుగుతుంది అని అంటే, దట్ ఈస్ ద టైమ్ గాడ్ ఈజ్ చెకింగ్ యువర్ వర్డ్. నీ మాట తీరు. ఆ టైంలో నీ మాట ఎక్కడ చెడిపోద్దో చెప్పనా? నీ కళ్ళు మాట్లాడతాయి, నీ ఒళ్ళు మాట్లాడదు, నీ కళ్ళు మాట్లాడతాయి. ఎలా మాట్లాడతాయో తెలుసా? ఏడుస్తుంది. ఈ కళ్ళు ఏడుస్తుండేటప్పుడు బైబిల్ ఏం చెప్పింది చెప్పండి? నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు ఉండకుండా నిమిత్తము, దుఃఖపడకుండా నిమిత్తము నేను మీకే మాటలు చెప్తున్నాను. ప్రభువు సమీపంగా ఉన్నాడు, మృతులను లేపుతాడు, ఆయన వస్తాడు, మనం అక్కడికి వెళ్తాం. ఈ మాటలు చెప్తే మిమ్మల్ని మీరు ఆదరించుకోండి, ఓదార్చుకోండి, ధైర్యం తెచ్చుకోండి, కానీ మీరు ఏడవకండి అన్నాడు. మీరు ఏడుస్తున్నారంటే అర్థం ఏంటి? నిరీక్షణ లేని ఇతరుల వల్లే మారిపోయారు. నిరీక్షణకు కర్త ఎవరు? యేసు. యేసు మీద నీ మాట ఏంటి? ఆయన ఇచ్చిన మాట ఏంటి? నేను ఎలా వెళ్తున్నానో అలాగే వస్తాను, అలాగే వచ్చి నిన్ను నేను తీసుకుని వెళ్తాను. నా దగ్గర తండ్రి ఇంటి చాలా ఇళ్ళు ఉన్నాయి, చాలా ప్లేస్ ఉంది, నేను తీసుకెళ్ళి కూర్చోబెడతాను, నుంచోబెడతాను, నువ్వు ధైర్యంగా ఉండు, కలవరపడకండి, మీ హృదయాలు వెరవనివ్వకండి. ఇన్ని చెప్పినోడు మాట నువ్వు వినకుండా ఏడుస్తున్నావు అంటే అర్థం ఏంటి? మొన్న ఒక ఆవిడ చెప్తుంది, చనిపోయే పరిస్థితి ఉందని ముందు వారం తెలిసిపోయింది, చెప్పేశాను, ప్రార్థన చేసుకోమ్మా, నేను ఉంటే ఊర్లో వచ్చి పాతి పెడతాను, లేకపోతే ఎవరో ఒకరు వస్తారు అన్నాను. నువ్వు రావా, బతుకుండగా చంపేస్తావా అన్న. అంటే నవ్వేసి ఎన్నాళ్ళు ఉంచుకుంటావు అన్న. అంటే నువ్వు అలాగే చెప్తావు, మాకు ఆ మాత్రం ప్రేమలు ఉండవేటాను. సరే ఉండను. నేను ఇంటికి వెళ్ళిపోయాను, మరణవార్త వచ్చేసింది.
చనిపోయింది, పర్సన్ చనిపోయింది. ఆ రోజు నేను ఆ ఊరికి వచ్చాను కాబట్టి వార్త అందింది కదా, ఏంట్రా తీసారా ఇంకా బాడీని అంటే, లేదన్నా మీరు వస్తున్నారు కదా ఏమైనా ఆశిస్తానంటే, వెళ్దాం పదా అన్నాను. వెళ్ళాం, డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళాం. ముందు వారమే చెప్పాను కదా నేను ఉంటే వస్తాను లేకపోతే వెళ్ళిపోద్దని. ఆవిడ ఏమంటుంది తెలుసా, ఆయన వచ్చేలోపు ఏడి చేద్దాం, ఆయన వచ్చాక ఎడితే బాగోదంట. ఈ వార్త నేను నవ్వుకున్నాను. ఏమ్మా అంటే, ఏం లేదు బాబు అంతా రెడీగా ఉన్నాం బాబు అంటుంది. అందరూ ఒక్కసారి ఆవిడకేసి చూసి, ఇప్పుడు వరకు శోకాలు ఎట్టేసి అందరినీ ఏడిపించేసి ఏటేటి బాధలు పడిపోయిందో రాత్రి నుంచిను, ఇప్పుడు చూడు అయ్యగారిని చూసి ఎలా నవ్వుతుందో అప్పటి వరకు నీ మాట ఏంటి, ఇప్పుడు నీ మాట ఏంటి, తేడా. దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. నీ చేతుల్లోంచి జారిపోతున్నప్పుడు నీ మాటలు జాగ్రత్త. ఓకే, 4వ విషయం, ఆర్థిక నమ్మకత్వాన్ని దేవుడు ప్రతిసారి పరీక్షిస్తాడు. ఆర్థిక నమ్మకత్వం, ఫైనాన్షియల్ ట్రస్ట్, ఎంతవరకు నిన్ను డబ్బు దగ్గర నమ్మచ్చు. డబ్బు కలిగి ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉంటావు, కోల్పోయినప్పుడు ఎలా ఉంటావు, అధికంగా రాబడి కలిగినప్పుడు ఎలా ఉంటావు, నష్టం కలిగినప్పుడు ఎట్లా ఉంటావు, ఇది ప్రతిసారి కూడా పరీక్షిస్తూ ఉంటాడు. ఒకసారి 16వ అధ్యాయము లూకా సువార్త 2వ వచనం, Luke 16:2. అతడు వాణ్ణి పిలిపించి, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? ఏంటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము. నేను నీ గురించి వింటున్నది ఏంటి, నీ లెక్క. లెక్కలు చూస్తాడు దేవుడు. పక్కన అడిగి చెప్పండి ఒకసారి, అందరి లెక్క చూస్తాడని చెప్పు. నీ గురించి ఆయన ఏం వింటున్నాడు అని అడుగు. నాకు లెక్క కన్నా ముఖ్యం ఆ మాట. నీ గురించి నేను వినుచున్నది ఏంటి? ఈజ్ ఇట్ ఎ గుడ్ రిమార్క్ ఆర్ బ్యాడ్ రిమార్క్? ఒక యూత్ రిట్రీట్లో మాట్లాడితే ఈ మాట గురించి ఒక యవనస్తుడు సీరియస్గా వచ్చి, ఇంకా ఎప్పుడు నేను ఈ యూత్ లీడర్గా, యూత్ ప్రెసిడెంట్గా ఉండనండి అన్నాడు. ఏమన్నా, అసలు నీ గురించి నేను వింటున్నది ఏంటి అని నువ్వు అడిగావు. అడగగానే నాకు అసలు గుండె జల్లు మనిపోయిందే. ఏం వింటాం జనరల్గా, మంచిగా చెడా? మంచిట్టవా? మంచింటే మాట్లాడుకోము, చెడింటేనే మాట్లాడుకుంటాం. మనం కూడా ఏమనుకుంటాం, నా గురించి ఏమనుకుంటున్నారు అంటే, ఏమనుకోవాలనుకుంటున్నావు నువ్వు? చెడు అనుకోవాలనుకోవు, నీ గురించి నువ్వు ఆలోచించాడు మంచి అనుకోవాలంటావు. వినేటప్పుడు మాత్రం వాళ్ళ గురించి నువ్వు 4 ఆవిడ ఎలాంటిది అంటే ఏంటని అర్థం, అది దాని మంచి నాకేం చెప్తావు, అది ఎంత ఏదో నాకు తెలీదా అంటే చెడు నాలనుకుంటావు, నీ గురించి మాత్రం మంచిగా. ఆయన అడుగుతున్నాడు అన్నమాట, నీ గురించి నేను వింటున్నది ఏంటి? అబ్బా, ఆ పదం చాలా వెయిట్ ఉంది ఆ పదానికి. ఆ తర్వాత అన్నాడు ఏమని, అకౌంట్ సెటిల్ చేద్దాందా, లెట్ us హిసాబ్ కర్దేంగే, సెటిల్ చేద్దాంరా. దేవుడు నీకు ఎప్పుడు కూడా ఈ 2 అడుగుతాడు, నీ గురించి ఏం వినాలి, నీ లెక్క ఏంటి, నీ లెక్క ఏంటి. ప్రభువా, ఇంత ఇచ్చావు, ఎంత ఖర్చు పెట్టాను, ఎంత మిగిలింది, ఫెయిర్, గుడ్. ప్రభు, ఇంత ఇచ్చావు, ఎంత తినేసాను, ఇంకేం లేదు, ఫెయిర్. దాన్ని కూడా ఏమన్నాడు. అంతేగాని ఫిక్స్డ్ డిపాజిట్ దాచి అయినా నేను దానికి ఫోన్ నెంబర్ యాడ్ చేయలేదు, నీకెలా తెలిసిపోయింది అన్నావు అనుకో. నువ్వు ఫోన్ నెంబరు, పాన్ కార్డు నువ్వేం చేసినా చేయకపోయినా ఈ ఇన్కమ్ ట్యాక్స్ దొరకకుండా ఎక్కడ ఉంటాం, యాడ్ చేయాల్సింది ఎక్కడో చోట దొరికేస్తాం. కాబట్టి ఆ పదాలు మనం చెప్పడానికి కుదరదు. ఆర్థికమైన నిజాయితీని దేవుడు ప్రతిసారి ఏం చేస్తాడు, పరీక్షిస్తాడు. దెర్ ఇస్ నో టర్మ్ కాల్డ్ మిస్లీనియస్. స్పిరిచువల్ మిస్లీనియస్ అనే పదం లేదు, స్పిరిచువల్ మిస్లీనియస్ అనే పదము లేదు. గుర్తుపెట్టుకోండి, ఏ రకమైనటువంటి ఆత్మీయమైన మిస్లీనియస్ అంటే మిస్లీనియస్ అంటే సరి అయిన విధానం కాకుండా దానికి ఇంకేదో మనం రంగులేద్దామంటే కుదరదు, అది మిస్లీనియస్ అవ్వదు. స్పిరిచువల్ చిల్లర ఖర్చులు అనేద్దామా మిస్లీనియస్ అంటే? అదే లెక్కలు రాసేటప్పుడు మిస్లీనియస్ అనే అమౌంట్ అని రాస్తాము, కానీ అది నిజానికి లెక్కన్న డబ్బులే. మిస్లీనియస్ 15 రూపాయలు మిస్లీనియస్ అంటే మిస్లీనియస్ 15 రూపాయలు ఉందనా లేదా?
రూ. 15 లెక్క వచ్చిందా లేదా? మరి మిస్లీనియస్ ఎలా అయింది? కాబట్టి అలా నువ్వు స్పిరిచువల్ మిస్లీనియస్లు ఏమి ఉండవు. అలా పెట్టుకోకండి, అలా మార్చుకోకండి. పర్వాలేదులే అని అనుకుంటాడేమో కదా, దేవుడు లెక్క అడుగుతాడు. స్పిరిచువల్ లెక్కలో ఉంటాయి, ఫైనాన్షియల్ లెక్కలో ఉంటాయి, ఆర్థిక లెక్కలో ఉంటాయి. ఆర్థికంగా నీకు ఒకసారి దేవుడు నిన్ను నమ్మి ఇచ్చాడని అంటే, ఎవడికి బాగా పరీక్ష తెలుసా? డబ్బులున్నోడికి. ఎదురా ఫోన్ ఇవ్వు ఒకసారి తొందరగా. మీకు ఒక లెక్క చెప్తాను చూడండి. ఇది కాదురా, మీరు కంగారు పడకండి. మీరు ఏ రేంజ్లో ఉన్నారో మీకు చెప్పేస్తాను. మీరు డబ్బులు ఉన్నోళ్ళో కాదో చెప్పనా? ఆ, 12 లక్షల లోపు పూర్ 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 పూ బిలో 12 లక్షల రూపాయలు, యాన్యువల్ ఇన్కమ్. సారీ 12,000 మంత్లీ నీ ఇంటి ఖర్చులు గనక 12,000 కన్నా తక్కువ అయితే నువ్వు పేదని. 12,000 కంటే బిలో అయితే బిలో. లో ఇన్కమ్ గ్రూప్ ఎంత అంటే లో ఇన్కమ్ గ్రూప్ అనే దాని నెక్స్ట్ రేంజ్ ఎంత అంటే 12 నుంచి 25,000. 12,000 నుంచి 25,000 రూపాయలు మంత్లీ ఖర్చు అయితే నువ్వు లో ఇన్కమ్ గ్రూప్లో ఉన్నావు అని అర్థం. 25,000 నుంచి 40,000లో స్టేబుల్ ఇన్కమ్ అంటే నీది స్థిరమైన నికర ఆదాయం కలిగి ఉన్నవాడు అని అర్థం. ఎంత? 25 నుంచి 40,000 రూపాయలు మంత్లీ ఖర్చు నీకు అవుతుంది అని అంటే స్టేబుల్ ఇన్కమ్. మిడిల్ క్లాస్ అంటే ఎంతో తెలుసా? 40,000 నుంచి 70,000 ఇన్కమ్ ఖర్చు అవుద్దని. మిడిల్ క్లాస్ ఎంత? 40K to 70K. 40 నుంచి 70,000 రూపాయల మధ్యలో నీకు నెలకి ఖర్చు అవుతుందంటే నువ్వు మిడిల్ క్లాస్లోకి వచ్చావు అని అర్థం. నువ్వు ఒక కంఫర్టబుల్ జోన్ ఎంత అనంటే 70,000 నుంచి 1.2 లక్షలు. నెలకి 1,20,000 రూపాయల ఖర్చు నుంచి 70,000 లోపు ఖర్చు పెట్టేవాళ్ళు కంఫర్టబుల్గా జీవించగలిగినటువంటి నేటి ఆర్థిక స్థాయి. అప్పర్ మిడిల్ క్లాస్ ఎంతో తెలుసా? 1.2 lakhs నుంచి 2.5. అప్పర్ మిడిల్ క్లాస్. మిడిల్ క్లాస్ నుంచి ఒక్క మెట్టు పైకి ఎక్కినోడు అనమాట. అది స్టేబుల్ నుంచి పైకి ఎంత? 1.2 నుంచి 2.5 lakhs. డబ్బులు ఉన్నోడు ఎవరు అని అంటే నెలకి 2.5 లక్షల నుంచి 7 లక్షల మధ్యలో ఖర్చు పెట్టగలిగినోడు వెల్దీ. డబ్బులున్నాడు వెల్దీ. 2.5 లక్షల నుంచి 7 లక్షల వరకు. రిచ్ అంటే ఎంతో తెలుసా? 7 లక్షల నుంచి 25 లక్షల మధ్యలో ఖర్చు పెట్టుకునేవాడు నెలకి 7 లక్షల నుంచి 25 లక్షల వరకు. మిలియనీర్ అని అంటే ఏంటో తెలుసా? 7.5 కోట్ల పైన ఉన్నవాడు మిలియనీర్ ఇన్కమ్. ఇప్పుడు మనం ఏ రేంజ్లో ఉన్నాం అనుకోవాలి? అసలు మామూలుగా లెక్కల ప్రకారం చూస్తే మనం పూరు మిడిల్ క్లాస్ అనుకుంటే మన మిడిల్ క్లాస్ రేంజ్ దాటిపోయింది. డబ్బులైతే దగ్గరే ఉండిపోయినాయి, కానీ కనబడకుండా ఖర్చులు ఎంత అయినాయి? చాలా అవుతున్నాయి. మీరు ఒక వారం వద్దులే, ఒక రోజు కూర్చుని సుమారుగా ఒక్కొక్క దానికి లెక్కలు వేసుకుని రండి. మీకు తెలియకుండా మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు. బంగారం షాప్కి వెళ్ళకుండా వెళితే మీ లెక్క పాపమే. అది ఏ రోజుకి ఎంత పెరుగుతుందో బులియన్ మార్కెట్ చెప్పలేం. సో దాని గురించి వద్దు, అది వెళ్ళకుండా మీరు చూసుకోండి. సో ఆర్థికంగా ప్రతిసారి దేవుడు మనల్ని ఖచ్చితంగా ఏం చేస్తాడు? చెక్ చేస్తాడు. నీ లెక్క అడుగుతాడు, చూసుకో. ఆఖరి విషయం చెప్తున్నాను. మొదటిది నిజాయితీ యథార్థతను పరీక్షిస్తాడు, మాట తప్పిపోకుండా. నెంబర్ 2 విశ్వాస్యతను చెక్ చేస్తాడు. నెంబర్ 3 నీ మాట తాలూకా నిలకడతనాన్ని చెక్ చేస్తాడు పరిస్థితుల మధ్య. నెంబర్ 4 ఆర్థికమైన నమ్మకత్వాన్ని పరీక్షించి నీ చెడిపోకుండా ఉండడానికి, మాట తప్పని వారిగా ఉండడానికి నిన్ను నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. నెంబర్ 5 నీ మనస్సును మానసిక స్థితిని, ఇంకా చెప్పాలంటే మనస్తత్వాన్ని చెక్ చేస్తాడు దేవుడు. నీ మైండ్ సెట్, నీ మానసిక స్థాయి, మనస్తత్వం దేవుడు పరీక్షిస్తాడు చచ్చిపోయేంత వరకు. నీ మైండ్ని, మనస్తత్వాన్ని, మానసిక స్థాయిని, సామర్థ్యాన్ని పరీక్షిస్తూ ఉంటాడు. గలతీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం.
సహోదరులారా, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల ఉమ్, ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు ఉమ్, తానును శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు ఉమ్. సాత్వికమైన మనసుతో అట్టి వానిని మంచి దారికి తీసుకొని రావలను. ఒక మనిషి ఏ తప్పిదములోనైనా పడితే, ఆ చిక్కుపడితే, ఆత్మ సంబంధమైన ప్రతివాడు తానును శోధించబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో. అట్టి వానిని మంచి దారికి తీసుకొని రావలను. అక్కడ నీ మైండ్ని చెక్ చేస్తాడు దేవుడు. ఎలా చెక్ చేస్తాడు? అసలు ఆ మనిషిని నువ్వు మంచి మనసుతో దారికి తెస్తావా, కఠినమైన మనసుతో తీర్పు తీరుస్తావా, అవతల మనిషి మీద నీ అక్కసు వెళ్ళబుచ్చటానికి నీవు హృదయంలో ఎలా అనుకుంటావు అన్నది చెక్ చేస్తాడు. సింపుల్ ఎగ్జాంపుల్, నీ మనసును, నీ మైండ్ సెట్ని ఎలా చెక్ చేస్తాడో తెలుసా? అవతల వాడు చెయ్యొద్దు అనే పని చేస్తే నీ హృదయంలో మంచి పని అయింది అనిపిస్తుందా లేదా? అది సాత్వికమైన మనసుతో పని చెయ్యని నీ మనసును చెక్ చేయడానికి దేవుడు పంపాడు. అయ్యో అని అనలేక ఆడికి అలాగ అవ్వాల్సిందే అని నీ మనసులో అనిపించిన క్షణం దేవుని పరీక్షకు నువ్వు ఓడిపోయావు అని అర్థం. ఆ ప్లేస్లో యేసుప్రభు ఉంటే ఏమంటాడు? అయ్యో అంటాడా? మంచి పని అయింది అయ్యా అంటాడా? సో నీ మైండ్లో అవతల మనిషి ఎలాంటి వాడైనా, ఎలాంటి తప్పిదంలోనైనా చిక్కుకున్నా, నీవు సాత్వికమైన మనసుతో అవతలవాడు పడిపోయిన స్థితిని నీ మనస్సులో ఎలా చూస్తావో ప్రతిసారి పరీక్షిస్తాడు. ఒక్క నిమిషం కాదు. కానీ మనకు ప్రతిసారి ఆ తప్పు చేసిన మనిషిని చూడగానే మన హృదయంలో ఒక రకమైన కొవ్విన జంతువు లేచిపోద్ది చూడండి. ఎంత అసహించుకుని, ఎంత చేదరించుకుని, ఎంత చిత్కారమైన మాట, ఎంత చవకైన మాట, ఎంత చులకనైన మాట. అసలు నీ మనస్సు సాత్వికమైన మనసు కాదని చెప్పడానికి దేవుడు అలాంటి మనుషులు నీ ముందు పెడతాడు. పోనీలే అనుకోనివ్వదు. నీకేదో పెద్ద భక్తిపరులాగా మనం అపాస్తుల దగ్గర కూర్చోకూడదు అన్నట్టు మొదలెడతావు. పరిసేడు నువ్వు. క్రీస్తు స్వభావం అలా ఆలోచించడానికి లేదు. గలతీయులకు ఆత్మ సంబంధమైన విషయాలు చెప్పుకుంటూ వెళ్ళే కొద్దీ బైబిల్ కూర్పులో ఒక్కొక్క సంఘానికి నేర్పించేటువంటి విషయాల యొక్క స్థాయి ఉన్నతత్వానికి తీసుకెళ్తుంది పత్రికలు. ఎఫ్ఎస్సి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇంక నీ మనస్సుని మార్చేస్తాడు. రూపాంతర స్థాయికి వెళ్ళిపోవాలి. అది ఉదాహరణగా మాట్లాడుకునే రెఫరెన్సులు కావు పత్రికలు చదవడం అంటే. బ్రతుకు. ఇక్కడ నీ తానును శోధించబడుదునేమోనని సాత్వికమైన మనస్సుతో అట్టి వానిని మంచి దారికి తీసుకొని రావలను. నువ్వు మాటే సరిగ్గా మాట్లాడకపోతే మంచి దారికి తెస్తావా? నీ చూపే సరిగ్గా లేకపోతే అవతల నీ దగ్గరికి వస్తాడా? నీ స్వభావంలో సరిగ్గా లేనప్పుడు ప్రేమించగలుగుతావా? నీ అసహ్యతే బయటికి కక్కేస్తున్నప్పుడు అవతల మనిషికి నువ్వు ప్రేమగా మాట్లాడగలవా? మోసం అయిపోయింది. నీ క్రైస్తవ్యం జారిపోయింది. నీవు మాట తప్పేశావు. దేవుని దగ్గర నువ్వు ప్రభు ప్రేమను పొందేసుకుని నేను ప్రభు ప్రేమను పంచుతానని చెప్పుకున్నటువంటి ఆ నిర్వచనం మారిపోయింది. మాట తప్పేశావు దేవునితో. ఇలా మాట తప్పే క్రైస్తవులుగా మారిపోతాం. ఇప్పుడు నువ్వు రాజకీయ నాయకుడు అనుకో, నీకు ప్రజలే దానికి క్రెడిబిలిటీ ఓకే చేస్తాడు. దేవుడు తీర్పు తర్వాత. నువ్వు రాజకీయ నాయకుడు కాదు, ఆత్మ సంబంధివి. నువ్వు అలా మాట మార్చేయడానికి కుదరదు. నువ్వు అలా తక్కువగా తీసేయడానికి కుదరదు. నువ్వు నిలబడాలంతే. సాత్వికమైన మనసుతో చెప్పాల్సిందే, ఓపిక పట్టాల్సిందే, మాట్లాడాల్సిందే, ఓర్చుకోవాల్సిందే. ఆ ఓర్చుకోవటంలో కూడా నేనెక్కడ తప్పిపోతానో అనేలాగా చూసి, ఆడు తప్పిపోయిన దాని గురించి కాదు నవ్వడం, నేను అక్కడ ఉంటే తప్పిపోకుండా ఉండగలనా అని అనుకోవటం. నేను ఉండలేనప్పుడు, నేను చెయ్యలేనప్పుడు అవతల వ్యక్తి చేశాడు అని అంటే నేను ఇంకెంత దుఃఖపడాలి, ఎంత వేదన పడాలి? ఆ పదాలు మాట్లాడకుండా మనం ఏవైనా ఈ క్రైస్తవ రొంగేసి బతికేస్తారంటే కుదరదు. నువ్వు మాట తప్పిన వాడివే. చెక్ చేయండి. ఈ మనసు దగ్గరికి వచ్చేటప్పటికి ప్రభు దగ్గర ఎవడం బతుకుతాడా? నిలబడతాం అసలు ఎవరైనా? ఆ మాటలో మనకు ఎక్కడ లేని ఆనందం వస్తుందండి. ఆ తిట్టేటప్పుడు, అసహించుకునేటప్పుడు, పాపాన్ని అసహించుకుంటున్న పరిశుద్ధుడిలాగా. యేసు ప్రభు పాపిని అసహించుకుంటాడా పాపాన్నా? మరి నువ్వెందుకు పాపిని అసహించుకుంటున్నావు? ఆ తప్పిదాన్ని అసహించుకో, వ్యక్తిని ఎందుకు? క్రైస్తవ్యం దగ్గర బేసిక్ ప్రిన్సిపల్ అది, నిన్ను వలని పొరుగువాడు. ఇమ్మరా ఆ బేసిక్ ప్రిన్సిపల్ని నువ్వు తప్పు చేసేసి మాట తప్పేసేవాడుగా, నేను బతికేస్తున్నాను, నేను పర్ఫెక్ట్గా ఉన్నాను, దేవుడు నాతో మాట్లాడేస్తున్నాను, దర్శనం వచ్చేసింది, రాత్రి ప్రవచనం అన్నీ వచ్చేస్తాయి. నువ్వు నరకానికి వెళ్ళడానికి అగ్ని కాచుకుని ఉంది. ఎందుకు అబద్ధాలు? అవి వేషధారణ తత్వానికి కాదు, ప్రభువు నిన్ను పరీక్షించటానికి ఆ వ్యక్తిని వాడుకున్నాడంతే.
ఆడు బలహీనుడు, ఆడు దొరికిపోయాడు దేవుడికి. వాడు పట్టుకుని ఉంటే ఆడికి మేలు. మరి పుట్టాడు, ఏం చేయాలి? చావాలి. ఆడిని చూసి నువ్వు మారాలి. అంతేగాని ఒకడు తప్పిదంలో పడ్డాడు అనగానే నీకెక్కడ లేని ప్రపంచానికి ఏదో TV5 TV9 వార్తలాగా నువ్వే లేచిపోతావు ఫస్ట్. అసలు నువ్వేం ఆలోచించాలి? సాత్వికమైన మనసుతో, అయ్యో ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో నేను పడిపోతానేమో, ఈ టైంలో నేను అతని సహోదరుని కప్పాలా ఇప్పాలా? కప్పకపోతే శాపం వస్తుంది. కవర్ చేయాలి. ఎట్లా? నన్ను నేను ప్రేమిస్తున్నట్టు. ఆ వ్యక్తిని సాత్వికమైన వస్తువులు దారి తేడాన్ని నేనేం చేయాలి? అసహించుకుంటానా? కాదే. దూరం చేస్తామా? కాదే. చూసుకోండి. మనస్సుని చెక్ చేస్తాడు, నీ మానసిక స్థాయిని చెక్ చేస్తాడు, నీ మనస్తత్వాన్ని చెక్ చేస్తాడు, నీ మనసు ఎదుగుతుందా లేదా దేవునిలో అనేది చూస్తాడు. భౌతికంగా క్రైస్తవ్యం డబ్బు సంపాదించుకోవటమో, పేరు సంపాదించుకోవటమో, సంఘంలో స్థానం సంపాదించుకోవటమో, పరిచర్యలో హక్కు సంపాదించుకోవటమో కావండి. దేవుని నీతిని సంపాదించుకోవాలి. దేవుని యందు ఆ అస్తిత్వాన్ని తొలగించుకొని ఆ స్థిరత్వాన్ని సంపాదించుకోవాలి. ఆయన వెలుగు ముఖం మీద పడడం వల్ల మనం ఎంత వెలుగులోకి వస్తున్నామో కనపడేది దేవుని వాక్యం దగ్గరే. ఆ వాక్యం దగ్గరికి వచ్చి అపవిత్రమైన విషయాల్లో బతికేస్తామంటే కుదరదు. దేవుడు ఇంకో రోజు ఇస్తున్నాడు, ఇంకొక రోజు వాక్యం దగ్గరికి తీసుకొని వచ్చే కృపనిస్తున్నాడు. ఈరోజు యుద్ధాలు మన దగ్గర లేవు, ప్రశాంతంగా ఉన్నాం. జాగ్రత్త. హృదయం కంపరమైపోయే పరిస్థితుల్లో తెచ్చుకోవద్దు. దేవుని ఎదుట నీతిగా నిలబడదాం. ఈ విషయంలో స్వార్థం, మోసం గెలవడానికి దేవుని కృపను అడుగుదాం. ప్రార్థన చేద్దాం.